దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరొకసారి గట్టిగా స్తోత్రం చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులరా, దేవాద దేవుడు మీ అందరితో కలిసి ఆయన సన్నిధిలో ఆయన ఉద్దేశాలను నా ద్వారా మీకు చేరవేయాలనేటువంటి దేవుని యొక్క చిత్తానికి నేను ఎప్పుడు విధేయుడను. అయితే చాలా జాగ్రత్తగా శ్రద్ధాశక్తులతో వాక్యమును వినాలని ముందుగానే మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుని పని జరుగుతున్నప్పుడు సాతాను కూడా తన పని తాను చేస్తూ ఉంటాడు. మొదటగా వాడు ఎవరిని సన్నిధికి రానివ్వకుండా అడ్డుపడుతుంటాడు. అప్పుడే బండి ప్యాచి పడిపోతే, అప్పుడే అదే టైంకి చుట్టాలు ఇంటికి వచ్చేస్తారు, అదే టైంకి వర్షం వచ్చేస్తుంది, ఏదో జరుగుతుంది. అవన్నీ కాదురా, నాకు దేవుడే ముఖ్యమని దేవుని సన్నిధికి వచ్చామనుకోండి, వచ్చిన తర్వాత వాక్యాన్ని విననివ్వడు. నిద్ర లేక ఇతర ఐహిక విచారం వలన దేవుని యొక్క వాక్యాన్ని మనము వినకుండా మిస్ అవుతుంటాం. లేదు, దాన్ని కూడా అధిగమించి మనము విన్నామనుకోండి, విన్న వాక్యాన్ని మనము పాటించనివ్వకుండా చేస్తుంది ఎవరు? సాతాను. ఈ మూడిటిని జయించినప్పుడే మనం భక్తుల జాబితాలో నిలవబడతాం. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? చెప్పండి, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుంటారు, మిమ్మల్ని దేవుడు బాగా ఉంచుతాడు. ఎందుకంటే ప్రియులారా, మన దేవుడు ఎలాంటి వాడు అంటే, మన దేవుడు 4 విషయాలు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మన దేవుడు ఆఖరి క్షణంలో అద్భుతాన్ని చేసే దేవుడు. ఫస్ట్ మన దేవునిలో ఉన్నటువంటి అనేక విధములైనటువంటి గుణగణాలలో 4 ప్రత్యేకమైనటువంటి గుణాలు ఏంటి అంటే, మన దేవుడు ఆఖరి క్షణములు అద్భుతము చేసే దేవుడు. నెంబర్ 1. నెంబర్ 2, అనాథులను అనేకులకు నాదులునుగా చేసే దేవుడు. అర్థమైతే 2 చేతుల స్తోత్రం చెప్తాం. నిజంగా మీ ఓపికకి నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే సందేశాలు సమయం అలా పెరుగుతున్నప్పటికీ కూడా చాలా ఓపికగా వింటూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుని విషయంలో మీ ఆసక్తి ఎంత గొప్పదో నాకు అర్థమవుతుంది. రైట్. అయితే 2వ విషయం ఏంటంటే, మన దేవుని గుణగణాలలో 2వ ప్రత్యేకత ఏంటంటే, అనాథులను ఎలా చేస్తాడు? అనాథలను ఎవరైనా నెత్తి మీద పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు చెప్పండి, కానీ అనాథలనే నాదులుగా దేవుడు చేస్తాడు. చెప్పండి, ఒక ఉదాహరణ చెప్పండి. ఎస్తేరు ఎవరు? ఆమె అనాథ. ఆమెను ఏం చేశాడు దేవుడు? రాణిని చేశాడు. యోసేపు కూడా అనాథే. అదేంటండి అంటారేమో, ఎస్తేరు ఎవరూ లేని అనాథ, యోసేపు అందరూ ఉన్న అనాథ. చూడండి, చాలా మందికి ఎవరు ఉండరు, అది పర్లేదు. కొంతమందికి అందరూ ఉంటారు కానీ ఎవరు పలకరించారు, ప్రేమించారు, మాట్లాడారు. యోసేపు కూడా ఒక రోజు గోతిలో అనాథగా మిగిలిపోయినప్పుడు ఐగుప్తు దేశానికి నాదునిగా చేసిన దేవుడు మన దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్తాం. 3వ విషయానికి వస్తే, మనుషులను మార్చే దేవుడు. చెప్తారా? చెప్పిన వారిని దీవించే ప్రభు అన్న, అప్పుడు వాళ్ళకే వెళ్ళిపోతే దీవెనలు. మరి చెప్పండి, అందరూ చెప్తారా? మనుషులను మార్చే, గట్టి చెప్పాలి. నెంబర్ 4, పరిస్థితులను మార్చే. ఈ 4 ఒక్కరికి మాత్రమే సాధ్యము, ఆయనే నజరేయుడైన యేసు. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన జీవము కలిగిన, ఆయనలో ఏముంది? జీవం ఉంది. అందుకే మీరందరూ రానున్న రోజుల్లో బాగుంటారు. ఎందుకనంటే, మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన ఆఖరి క్షణంలో అద్భుతం చేయగలడు. చేదాటిపోతుందని మనము అనుకోవాల్సిన అవసరత. సారేపతి విధవరాలు జీవితంలో క్లైమాక్స్, చివరి సిచ్యువేషన్లో మొత్తం కరువు కాలం అంతా దేవుడు పోషించాడు లేదా? కాబట్టి ఆఖరి క్షణంలో అద్భుతం చేస్తాడు.
అనాథులమని మనము దిగులు పడాల్సిన అవసరత లేదు. అనాథలను కానీ మనం ఏమనుకుంటామండి? తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథలు అనుకుంటాం. కానీ 50 ఏళ్ళు వచ్చే వారికి కొంతమందికి వాళ్ళ తల్లిదండ్రులు ఉండరు. అప్పుడు వాళ్ళు కూడా ఏమవుతారు? అంటే మనుషులు అన్న వాళ్ళు ఎవరైనా సరే, ఏ వయసులో ఉన్నా సరే, వారు ఎవరు లేకపోతే వారు అనాథలే. మనం వృద్ధులమైనా మనకి ఎవరు లేకపోతే మనం అనాథులమే. అయితే అనాథులను నాథులుగా చేస్తాడు మన దేవుడు. మనుషులను మార్చే దేవుడు. ఫోర్త్, పరిస్థితులను మార్చే ఇవి యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణగణాలు. ఎవరిని ఎవరు మార్చలేరు, కానీ దేవుడు మాత్రం ఎవరినైనా ఏం చేయగలడు? మార్చగలడు. ఒక జ్వరం వచ్చింది, ఒక ఏదైనా బలహీనత వచ్చింది అనుకోండి, ఎవరైనా వచ్చి ఏమంటారు? తగ్గిపోద్దమ్మా, అది ఇది అంటారు. కానీ మన దేవుడు తగ్గిపోద్ది అండు, తగ్గి చూపిస్తాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. అప్పులు ఉన్నాయని ఎవరికైనా చెప్పామనుకోండి, తీరతేరలేమ్మా, టైం పడుతుంది అంటారు. కానీ మన దేవుడు అలా అనడు. పరిస్థితులను మార్చి, అందుకే కదా తలగా చేస్తానే కానీ నేను చేయను, తోకగా చేయను అన్నాడు ఆయన. అలాగే ఎవరో మారట్లేదని కూడా మీరు భయపడవలసిన పని ఏమీ లేదు. ఎందుకంటే మన దేవుడు మనుషుల మనస్తత్వాలను సైతం ఏం చేయగలడు? ఆయన మార్చగలడు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఇంకా నేను సందేశాలకు వెళ్ళలేదు, ముందు మాటలు మాత్రమే చెప్తున్నాను. మనుషులను మార్చే దేవుడు అనడానికి ఒక ఉదాహరణ. ఒక నెల క్రితం అనుకుంటా, ఒక ఆయన నాకు కొంచెం పరిచయం ఉంది. ఆయన చాలా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి, అంటే మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. ఎలా అంటే, మనము ఏదైనా ఒక బలహీనత వచ్చిందనుకోండి, ఎవరైనా సరే హాస్పిటల్కి వెళ్ళే ముందు అక్కడ ఓపీ కౌంటర్ దగ్గర మనం వెయిట్ చేయాల్సింది, మనది వచ్చే వరకు. అవునా కదా? మనల్ని పిలిచేంత వరకు మనం అక్కడ వెయిట్ చేయాలి. ఈయనకి ఏదో చిన్న బలహీనత వస్తే హైదరాబాద్లో బసవ తారక అంటే టాప్ క్యాన్సర్ సంబంధించినటువంటి అది హాస్పిటల్ అనుకుంటా. ఇది ఏదో మామూలు చిన్న ఇష్యూ వస్తే బాలకృష్ణ గారికి ఫోన్ చేసి వెళ్ళాడు. ఎందులోకి అంటే అతని యొక్క స్థాయి చెప్తున్నాను, మీకు అర్థమవుతుందా? మనం ఎవరమైనా సరే మామూలుగా మనము వెయిట్ చేయాల్సిందే. కానీ ఇతను ఎంత స్థాయిలో ఉన్నవాడంటే, హాస్పిటల్కి వెళ్ళటానికి, అతను హైదరాబాద్లో ఉంటాడు, హాస్పిటల్కి వెళ్ళటానికి ఆ యొక్క ఫౌండర్ లేదా దానికి సంబంధించిన డైరెక్టర్ అనుకుంటా, ఆయన బాలకృష్ణ గారు, బాలయ్య గారు అంటారు కదా, ఆయనకి ఫోన్ చేసి వెళ్ళాడు. ఇలా చూసుకుంటూ పోతే ప్రియులరా, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరినీ వితౌట్ అపాయింట్మెంట్తో వెళ్ళిపోగలడు. అంటే అపాయింట్మెంట్ అవసరం ఏమీ లేదు, ఎవరినైనా సరే ఈజీగా కలగలడు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ, ఎంపీలందరూ కూడా ఆయన గుప్పెట్టుకుని ఉంటారు. అంటే కొన్ని పేర్లు, నేను ఆయన పేర్లు కానీ రివీల్ చేయను, కానీ ఒక విషయం చెప్పాలని చెప్తున్నాను అనమాట. ఆయనకు ఒక బలహీనత వచ్చింది ప్రియులరా. ఏమొచ్చిందమ్మా? బలహీనత వచ్చింది. ఆయనకి ఎందుకు అనిపించింది, నాతో ప్రార్థన చేయించుకోవాలనిపించిందంట. సరే, సొంతూరు వచ్చారు ఆయన, నాకు ఫోన్ చేశారు, ఇలాగా బలహీనత వచ్చింది. అంటే ఆ బలహీనత ఎలాంటి బలహీనత అంటే, ఇంకా మీకు అర్థం కావాలంటే, క్యాన్సర్. ఏంటమ్మా? క్యాన్సర్కి అసలు ఆ ట్రీట్మెంట్ అనేది ఉందా? అది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఏమో చెప్పగలం ఏమో, కానీ ఇంకా అంతకు మించి దాటిదాన్ని మనం ఏమీ చేయలేం. అయితే హాస్పిటల్ కూడా అవదని చెప్పారు. ఈయనకి ఇంకా అన్ని ఎన్నున్నా ఏవి లేకపోయినా, దేవుడు మన జీవితంలో లేకపోతే మన బ్రతుకులన్నీ జీరోనే. ఏమి లేకపోయినా దేవుడు మన జీవితాల్లో ఉంటే మనందరము హీరోలు. మిగటగా స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మన ముందు ఎవడును నిలువ నేరడు, ఎందుకంటే సమస్తాన్ని దేవుడు మన అరికాళ్ళ కింద పెట్టేస్తాడు. స్తోత్రం చెప్తాము గట్టిగా. నిజానికి ఈ వారం చాలా బిజీగా ప్రయాణాలు చేసుకుంటూ ఉన్నాను. నిన్న రాత్రి వచ్చానా, చూశారు కదా మీరు అందరూ నన్ను. ఇంటికి వెళ్ళినాడు, నాకు 12 అయింది. ఈ రోజు ఇక్కడ ఏం చెప్పాలో నాకు ఏం తెలియదు. నేను అసలు నేనేం చూడలేదు. 1 గంటన్నర ప్రభు ఏం చెప్తావు, ఏం ప్రేరేపిస్తావు అదే చెప్తాను అనుకున్నాను. నేను ఒక 12 గంటలకు ఇంటికి వెళ్ళాను, 1 గంటన్నర వరకు బైబిల్ చూశాను, అంతే. ఇప్పుడు ఏది నడిపించినా అది పరిశుద్ధాత్ముని మాటగానే మనం స్వీకరించాలి. దీని వెనకాల ఏ విధములైనటువంటి ప్రిపరేషన్స్ లేవు. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఏదో పెద్ద స్క్రిప్ట్లు రాసుకొచ్చి అది చేసి ఇది చేసి కాదు. కాసేపు మనందరం కూడా
ఒక ఆత్మీయ కుటుంబంగా ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణములో అందరు కలిసి దేవుని యొక్క ఉద్దేశాలు మనందరం కూడా వినే ప్రయత్నాన్ని చేద్దాం. ఎక్కడ దాకా వచ్చాను నేను? క్యాన్సర్. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్యులు దేవుడంటే ఇష్టం ఉండదు. అలాంటి వ్యక్తి భయంకరమైనటువంటి పర్లేదా విగ్రహారాధన కలిగినటువంటి పర్సన్. దేవుడు అంటే పెద్దగా ఇష్టం ఉండదు, అసలు ఇష్టం ఉండదు. అయితే ప్రార్థన చేయడానికి వెళ్తే మనం ఏం చెప్తాం? దేవుడి కోసం చెప్తాం కదా, ఏమండి ఇంకేం అవదండి, దేవుడే చెయ్యాలి మీకు అని నేను చెప్తూ మాట అన్నానండి. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవ్యాన్ని చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు కదా. క్రైస్తవుల్లో కూడా కొంతమంది పొరపాటు మనుషులు ఉన్నారండి. సేవకుల్లో కూడా కొంతమంది మిస్టేక్ పర్సన్ ఉండొచ్చేమో కానీ అందరూ అలాగా లేరు అంట. ఓ మాట అన్నాను, క్రైస్తవులు కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పుతారని అన్నాను నేను. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను కొడతాను, నువ్వేం చేస్తావు అన్నాడు. అర్థమైంది నా మాట? మీకు అర్థమైందా? అర్థం కాకపోతే ఒకసారి స్తోత్రం చెప్తారా? అర్థమైతే చెప్పండి, ఒకటి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నేనేమో ఏదో ప్రార్థన, ఏదో పోన్లే బాబు బలహీనత రండి అన్నాడు. నేను వెళ్తే ఏమన్నాడు? నేనేమన్నాను? క్రైస్తవులు చాలా మంచివాళ్ళండి, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పుతారు అన్నాడు. అంటే నేను నిన్ను కొడతాను, ఏం చేస్తావు అన్నాడు. మనం అసలే మెంటలోళ్ళు మనం. సరే అని చెప్పి, ఏమండి క్రైస్తవ్యానికి 2 విధాలు ఉన్నాయి. ఒకటి కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పే స్వభావం ఉంది. 2 ప్రశ్నించే తత్వము కూడా ఉంది. ఎక్కడో తెలుసా? వ్యభిచారం మంది ఒక స్త్రీ పట్టబడుతుంది కదా, పట్టబడినప్పుడు రాళ్ళతో కొట్టడానికి అందరూ వచ్చేస్తారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు ఏం చేశారు? అక్కడ మీలో ఎవడు పాపం చేయలేదు వాడు ఏమి వేయాలి? పడే గుణము ఉంది, ప్రశ్నించే గుణము కూడా ఉంది. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఈ 2 ఉన్నాయండి. ఏ సమయానికి ఏదో ఉపయోగించాలి అదో ఉపయోగించాం అని 1 గంట మాట్లాడిన తర్వాత అంత మూర్ఖంగా మాట్లాడిన మనిషి ఏడవటం మొదలుపెట్టాడు. ప్రియులరా, ఏడవటం మొదలెట్టాడు. అంత దుర్మార్గంగా మాట్లాడినోడు 1 గంట అయిపోయిన తర్వాత ఏడవటం మొదలెట్టాడు. మామూలు తక్కువ స్థాయి అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరినీ కూడా కంట్రోల్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నవాడు ఏడవడం మొదలెట్టాడు. మనం ఇంకా చెప్పడం మొదలెట్టాం కదా. సరే, అది అలా జరుగుతుంది. అయితే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళా అంటే అతను ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక పెద్ద రౌడీయిజం టైప్ మాట. హైదరాబాద్లో ఒక పెద్ద రౌడీయిజం టైప్. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత అన్ని పనులు బాగా జరుగుతున్నాయి అని చెప్పాడు. ఆయనకున్న బలహీనత కూడా తగ్గిందని చెప్పాడు. మళ్ళీ అతను తన సొంత ఇంటికి వచ్చాడు. మళ్ళీ నన్ను రమ్మన్నాడు. ఇంట్లోకి వెళ్తే ఇంట్లో ఏమీ లేవు. ఏమీ లేవంటే అర్థం చేసుకోగలరా? ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఏమీ లేవంటే ఆ విగ్రహాలు కానీ, ఇంట్లో పూజ మందిరం ఉంటది, తర్వాత పెద్ద పెద్ద విగ్రహాలు కలిగిన చాట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను 2సారి వెళ్ళినప్పుడు అవేమీ లేవు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఏమీ లేవండి అంటే చెప్పాడు ఆయన. ఏంటి అంటే నేను యేసుప్రభుని మాత్రమే నమ్ముతానండి, మా అమ్మాయి ఎన్ని తీసేద్దాం అంటే నేను కూడా దానికి ఒప్పుకున్నానంటే. ఇప్పుడు వాళ్ళ కూతురు వాళ్ళ ఆవిడి చర్చికి వస్తున్నారు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆయన మాత్రం హైదరాబాద్లో ఆయన డ్యూటీ ఆయన చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఈ పాయింట్గా అయిపోయింది టైం అంతా. నాకు చిన్న విషయం, చిన్న సహాయం చేయాలి. నేను టైం చూసే అలవాటు ఉండదు నాకు. మీరు చెప్పండి ఆ సమయం అయిపోయినప్పుడు. నేనేం అనుకోను. అన్ని తీసేసాడు. ఏమీ లేవు ఇంట్లో. భార్యను చర్చికి పంపిస్తున్నాడు, కూతురుని చర్చికి పంపిస్తున్నాడు. ప్రతిరోజు ఫోన్ చేయించుకుని ఎక్కడికి వెళ్ళినా, ఏ డీలింగ్కి వెళ్ళినా ఆవిడ ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుంటాడు. అందుకే అన్నాను కదా, మన దేవుడు పరిస్థితులు మార్చే దేవుడు, మన దేవుడు మనుషులను మార్చే దేవుడు, మన దేవుడు ఆఖరి క్షణంలో అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు తగిన సమయం మందు మనకు సహాయం చేసే
అర్థమైతే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే మనము వాక్యాన్ని విన్నప్పుడు అది ఎక్కువసేపు మనలో గుర్తుండదు. ఎందుకంటే సాతాను గాడు దాన్ని మనలో నుండి తీసేయడానికి అనేక విధములైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎవరు ఇద్దరు గొడవ పెట్టుకున్నారండి, అది మళ్ళీ విన్నాం అనుకోండి, మళ్ళీ ఇంకొకరికి మనం యాజ్ ఇట్ ఈస్ చెప్పేస్తాం కదా. కానీ వాక్యం చెప్పగలమా? అప్పుడప్పుడు నా టీం ఉంటుంది, మా టీంని ఎప్పుడైనా బయట మీటింగ్కి వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు డ్రైవింగ్లో ఉన్నారు, ఏం చెప్పారంటారు అక్కడ అంటే, అని అంశం చెప్పాను, ఏం చెప్తామంటారు వీళ్ళు. ఏం చెప్పాలంట? అంశం చెప్పేస్తే చెప్పేస్తారంట. అదే సినిమా చూసారు అనుకోండి, ఏ సమయానికి హీరో వచ్చాడు, ఏ సమయానికి ఏం జరిగింది అంతా. అంటే ఎప్పుడైనా సరే దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు సాతాను మనలోకి ఆ వాక్యం వెళ్ళకుండా అనేక రకములుగా అది అడ్డుపడుతూ ఉంటుంది. అందుకే వాక్యం వినగలుగుతున్నాం కానీ మనము 30 60 100 మనము ఫలించలేనటువంటి స్థితిలో ఉంటున్నాం పిల్లలు. అందుకే చిన్న సలహా ఏంటంటే, ఎప్పుడైనా సరే, ఇప్పుడు నిన్న నుండి చాలా సందేశాలు మీరు వింటున్నప్పుడు అది ఏమవుతుందంటే, వింటాం అది లిఖితపూర్వకంగా, అంటే ఒక పేపర్లో కానీ ఒక పుస్తకంలో కానీ మీరు రాసుకున్నారు అనుకోండి, ఎప్పుడైనా సరే మరలా ఆ యొక్క సందేశాన్ని మీరు రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా విన్నాం అనుకోండి, అది ఉంటుంది, జస్ట్ ఇంకో మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ అది డిలీట్ అయిపోద్ది, ఇంకో మెసేజ్ వచ్చిన తర్వాత అలా డిలీట్ అయిపోద్ది. సో వాక్యాన్ని మనము భద్రపరుచుకునే వారిగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్దాం. అర్థమైతే యవనస్తులు ఉన్నారు కాబట్టి, కొంతమంది చదువుకున్న ఉన్నారు కాబట్టి మీరు రాసుకున్నారు అనుకోండి, వాక్యమే ఒక రోజు మీతో మాట్లాడుతుంది. ఎందుకంటే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యం ఏమిస్తుందంట? నేను ఒక బాప్తీసం తీసుకోవడానికి, నేను బాప్తీసము సేవకైతే వచ్చాను కానీ నేను బాప్తీసం తీసుకోవాలని నేను అనుకోలే, చాలా కాలం అనుకోలే, ఎప్పుడుకో తీసుకుందాం అనుకున్నాను. కానీ ఒకరోజు ఒక వాక్యం వింటున్నప్పుడు, మా చర్చిలో ఒక వాక్యాన్ని వింటున్నప్పుడు పాస్టర్ గారు బాప్తీసం కోసం చెప్తున్నారు. అప్పటికి వాక్యం చెప్తున్నాను కానీ బాప్తీసం తీసుకోలేదు. నేనేమనుకునేవాడిని అంటే, తీసుకుందే కంగారు ఏముంది అని నేను అనుకునేవాడిని. అయితే పాస్టర్ గారు బాప్తీసం కోసం చెప్పారు, నేను కింద వెనకాల కూర్చుంటే అంటే లెటర్స్కి దేవుని వాక్యం ఒక లిఖిత పూర్వకంగా ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుందో మీకు చెప్తున్నాను. వినటం ఒక ఎత్తు అయితే, దాన్ని రాసుకుని దాన్ని భద్రపరచుకోవడము ఇంకొక ఎత్తు. బైబిల్లో నేను బైబిల్ని చూస్తుంటే ఫ్యాన్కి గాలికి ఇలా బైబిల్స్ ఇలాగా అటు ఇటు కదులుతాయి కదా, పేపర్లు కదులుతా మిగతాదంతా బ్లర్ అయిపోయింది. నా దృష్టి ఒక చోట మీద పడింది, ఒక అక్షరాల మీద పడింది. ఏంటి అక్షరాలంటే, నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అన్నప్పటికీ ఆయన వింటున్నప్పుడు నాలో బాప్తీసం కలగాలని ఉంది, కానీ నేను దాన్ని ఏం చేస్తున్నాను? డిలే చేస్తున్నాను. ఇలా కనిపించినప్పుడు నేను అనుకున్నాను, ఇంకా ఆలస్యం చేయడము మంచిది కాదు. మీకు విషయం చెప్పాలంటే, ఉన్న పాటున అప్పటికప్పుడు బాప్తీస్మము తీసుకోవాల్సింది. ఈ విషయం నేను చెప్పానంటే, అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలంటే, దేవుని యొక్క వాక్యం రాసుకుంటే దానికి ఎంత ప్రభావం ఉంటుందని చెప్తున్నాను. ఇప్పుడు మనం బైబిల్ చదవగలుగుతున్నాం, ఎలా చదవగలుగుతున్నాం? అది రాయబడి ఉంది కాబట్టి కదా. ఒక బైబిల్ ఉందంటే దానికి ఒక పుస్తకం కూడా ఖచ్చితంగా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే సేవకులు ఎప్పుడు ఉండరు, వాక్యం ఎప్పుడు ఉండాలి. గట్టిగా స్తోత్రం చేద్దాం. భక్త సింగ్ గారు తెలుసు కదా మీకు. భక్త సింగ్ గారు అని హెబ్రోన్ సంఘాలకు పెద్ద నాయకుడు అనుకుంటా. ఆయన బైబిల్ అంతా చింపేసి, దేవుడు అంటే ఇష్టం లేక బైబిల్ అంతా చింపేసి అట్ట బాగుందని దాచుకున్నాడు. అట్ట మీద పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది కదా. ఒకనొక నాడు బైబిల్ అంతా చింపేసినోడు ఆయన అట్ట మీద పరిశుద్ధ గ్రంథము అనే పదాన్ని చూసి దేవుణ్ణి అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొంది సుమారు 10,000 మందిరాలను ఆయన కట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి దైవ వాక్యము లిఖితపూర్వకంగా మన కళ్ళ ముందుంటే ఆ శక్తి మనం అనుభవించగలం. సో వీలైతే సాధ్యమైనంత వరకు విషయాలను స్టోర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వాక్యం ఎక్కువసేపు గుర్తుంది కనుక దాన్ని మనం భద్రపరచుకోవాలి. ఇది ఒక చిన్న విన్నపం మాత్రమే, మీకు ఏదో చెప్పాలి అనేది నా ఉద్దేశం ఏమి కాదు. కాబట్టి ప్రియులరా, ఈ విషయాన్ని దృష్టి ఉంచండి. ఇకపోతే ఇప్పుడు సందేశాలకు వెళ్తున్నాను. నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలు, దైవజనులు జీవన్ కుమార్ గారికి, అలాగే పేర్లు నాకు తెలియవు, పరిచయం మాకు
మా తాతయ్య గారికి, మా నాన్నగారికి, అలాగే పెద్దలు, తండ్రి సమానులు వీళ్ళందరికీ కూడా చాలా దగ్గర పరిచయాలు, దగ్గర సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఇప్పుడు ఈ విధంగా మేము దేవుడు మమ్మల్ని కలిపాడు. నేనేమంటానంటే, ఒక వ్యక్తి దూరమైనా, ఒక వ్యక్తి దగ్గరైనా సమస్తము కూడా దైవ చిత్తానుసారంగానే జరుగుతూ ఉంటుంది. స్తోత్రం చెప్దాం. పరలోకంలో దేవుడు ఏదైతే తలస్తాడో ఈ భూమి మీద అదే జరుగుతుంది. ఒక్కొక్కసారి మనం అనుకున్న వాళ్ళు మనకు అందనంత దూరానికి వెళ్తూ ఉంటారు. వీళ్ళు మనకు కాదులే అనుకున్న వాళ్ళు మనకు బాగా దగ్గర అవుతూ ఉంటారు. ఏదైనా సరే అది దైవ చిత్తం మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైతే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా? వేదికను అలంకరించినటువంటి పెద్దలైనటువంటి దైవ సేవకులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ బాగున్నారని చెప్పారు. ఇప్పటి వరకు కొన్ని మాటలు చెప్పాను. ఇప్పుడు సందేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. నిజానికి ఎక్కువ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని నేను అనుకోవట్లేదు. ఒక వ్యక్తిని మాత్రం పరిచయం చేస్తాను. ఈరోజు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకొని చాలు. వీలైతే చెప్పాను కాబట్టి మీరు రాసుకుంటే ఇంకా అంతకన్నా సంతోషం ఏమీ లేదు నాకు. దాన్ని స్టోర్ చేసుకోగలిగితే ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను బైబిల్లో నుండి. ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. నిజంగా ఈ రోజులో మన జీవితాల్లో అద్భుతములు జరగకుండా పోవు. నమ్మితే స్తోత్రం చెప్తాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా దేవ, అయ్యా నాయన, నీ చిత్తానుసారంగా మీ యొక్క ప్రణాళిక నెరవేర్పు నిమిత్తముగా అయ్యా మమ్మను, అలాగే ప్రభువా ఇక్కడున్న వారందరినీ, ఇక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలను, దైవ సేవకులు మమ్మల్ని అందరినీ ఈ విధంగా ఈ మందిరంలో సమకూర్చి ఇట్టి ఉపవాస ప్రార్థనలు ప్రభువా వాక్యము చెప్పటానికి మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా నీ బిడ్డలు ఎంతగానో ఆసక్తి కలిగి అయ్యా నేను నీ యొక్క వాక్యమును వినటానికి నీ బిడ్డలు వచ్చారు ప్రభా. వినివారు మాత్రమే విని మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా అయ్యా విన్న వాక్య ప్రకారంగా మేము జీవించి దాని ప్రకారం నడుచుకుని అయ్యా నేను మీ పరలోక రాజ్యానికి మేము అందరం చేరే సహాయం దయచేయమని అయ్యా ఎటువంటి ప్రభా నిద్ర అయ్యా భారములు లేకుండా ప్రతి బిడ్డ నేను శ్రద్ధాశక్తులతో నీ యొక్క వాక్యాన్ని విని అయ్యా దాని ప్రకారంగా జీవించడానికి సహాయం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన విన్నపం అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. నిజంగా చెప్పాలంటే ప్రియులారా, మమ్మల్ని ఆహ్వానించడం అంటే అది మామూలు విషయం కాదు. ఎలా అంటే సాధారణంగా మమ్మల్ని ఆహ్వానిస్తుంటారు కానీ కొంతమంది ఆహ్వానించడానికి ఆలోచిస్తుంటారు. చాలా సందర్భాల్లో కొన్ని మీటింగ్స్ వచ్చి, డేట్స్ వచ్చి క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే పాస్టర్ గారికి పిలవాలని ఉంటుంది. సంఘ పెద్ద ఏమంటారంటే, ఏమంటే చిన్న కుర్రోడు కదండి ఏం చెప్తాడు ఏంటో అంటారు. అప్పుడు పాస్టర్ గారు ఏమైపోతారు? ఆగిపోతారు. లేదా ఒకవేళ పాస్టర్ గారికి సంఘ పెద్దకి ఒకవేళ పిలవాలని ఉంది, పాస్టర్ గారికి ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, అలాగా డేట్స్ వచ్చి ఆగిపోయే సందర్భాలు ఉంటాయి. అందుకే ఇర్మియా గారితో నువ్వు బాలుడవు అనవద్దు. స్తోత్రం చెప్తాం. మీకు విషయం తెలుసా? అంత్యకాలంలో యవనస్తులతోనే సేవ జరగబోతుంది. అంత్యకాలములలో దేవుని యొక్క ఆత్మ ఎవరి మీద వస్తుందంట? యవనుల మీద నా ఆత్మని ఏం చేస్తున్నాడు? ఆయన కుమ్మరిస్తాను అన్నాడు. స్తోత్రం చెప్తాం. సో మమ్మల్ని పిలిచారంటే నిజంగా తండ్రి సమానులు ఏమవుతారు నాకు వరుసలో సరిగ్గా తెలియదు. జీవన్ కుమార్ గారండి, ఆయన పిలిచారంటే గ్రేట్ అనుకోవచ్చు. ఇంకొక చిన్న ప్రశ్న, సేవకులను బాగా చూసుకుంటున్నారా? అమ్మ ఈ మాట చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. సేవకులను బాగా చూసుకుంటున్నారా? ఇదేదో ఆయన ముందు నేనేదో హెచ్చింపబడాలని కాదు, ముఖస్తుతి అని కాదు, కానీ తండ్రి బాధ్యత వేరు, సంఘ కాపరి బాధ్యత వేరు, ఆత్మీయ తండ్రి బాధ్యత వేరు, తండ్రి బాధ్యత వేరు. కుటుంబంలో తండ్రికి భార్య, 2 పిల్లలు అంతే. వాళ్ళని చూసుకోవడానికి ఈరోజు తలకు మించిన భారం అవుతుంది. కానీ సేవకుడు విధానం అలా కాదు. 2 కుటుంబాలు. స్తోత్రం చెప్దామా? ఎన్ని కుటుంబాలు? ఒకటేమో చిన్న కుటుంబము, ఒకటేమో ఈ 2 పెద్ద ఈ కుటుంబం ముందు, ఆ కుటుంబం ముందు సేవకుడు నలిగి ఆ నలుగుడు దేవునికి, ఆ దైవజనుడికి తప్ప మరెవరికి తెలియదు. అంతటిని గుండెల్లో అలాగా దాచుకునేటువంటి సామర్థ్యం కలిగిన వారే సేవకులు. గట్టిగా స్తోత్రం చెబుతాం. సో సేవకులను ఎప్పుడు కూడా మనం చూడాలి, బాగా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే నేను సేవ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఎలాంటి సమస్యలు ఎలాంటివి ఉంటాయి అనేది. సరే రండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను కదా, రండి. ఈ యొక్క వ్యక్తిని మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంక నేను ఎంతకన్నా ఇంకేం చెప్పను. నా టైం అయిపోతే నేను ముగించేస్తాను. చెప్తాను. నాకు ఇంకా పావుగంట ఉందంట.
సో ఈ పావు గంటలో ఒక్క విషయాలు చెప్తాను, ఏదైనా అవకాశం ఉంటే మరలా సాయంత్రం దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. రైట్, త్వరగా మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఆది కాండము 11వ అధ్యాయము 8వ వచనం రండి ఒకసారి. ఎందుకంటే ఎక్కువ సందేశాలు అంటున్నాం కాబట్టి మనకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఒక వ్యక్తిని మాత్రం మీకు పరిచయం చేస్తాను. ఈ వ్యక్తి రోజు వచ్చి వాక్యం చెప్పాడు అనుకోని సరిపోద్ది, నేను వచ్చి అనుకోకుండా ఆ వ్యక్తే మీ యొక్క ఉపవాస ప్రార్థనకు వచ్చి వాక్యం చెప్పాడు. ఎంతకీ ఆ వ్యక్తి ఎవరనేది మీకు రాను రాను తెలుస్తుంది. ఆది కాండము 11వ అధ్యాయం 18వ వచనం. ఆది కాండము 11వ అధ్యాయం 18వ వచనం. ఆది కాండము 11వ అధ్యాయము 18వ వచనం చదవండి. పెలేగు 30 ఏండ్లు బ్రతికి రయ్యూను కనెను. ఎవరిని కన్నాడంట? రయ్యూని కన్నాడు. దయచేసి మీరు కొంచెం నాకు కోఆపరేట్ చేశారంటే ఈ విషయాన్ని బేసిక్ చెప్పేసి మిగతాదంతా కంటిన్యూ చేసిన తర్వాత విందాం. ఇక్కడ జస్ట్ ఇది విందాం. పెలేగు 30 ఏండ్లు బ్రతికి ఎవరిని కన్నాడంట? రయ్యూని కన్నాడు. ఇది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎవరంట చెప్తారు ఒకసారి? ఎవరు? రయ్యూని కన్నాడు. తర్వాత 20వ వచనం. రయ్యు 30 ఏండ్లు బ్రతికి సెరూగును కనెను. సెరూగును కన్నాడంట. రయ్యు ఎవరిని కన్నారంట? రైట్, 2 పదాలు వచ్చాయి, రయ్యు, సెరూగు. తర్వాత 22వ వచనం. సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. ఎవరిని కన్నాడంట? నా మాటలు మీకు అర్థమవుతాయని అనుకుంటున్నాను. మరి అర్థమవుతున్నాయా? నాహోరును కనెను. ఎన్నో పర్సన్ ఇతను? 3వ వ్యక్తి. తర్వాత 24 చదవండి. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరాహును కనెను. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఏంటండి వీళ్ళు ఎవరంటే ఇంతకీ అబ్రహాం గారి యొక్క 4 ఫాదర్స్. అబ్రహాం గారి యొక్క 4 ఫాదర్స్ అంటే తండ్రి, తాత, ముత్తాతలు. ఒకసారి పేర్లు చెప్తాను చూడండి. రయ్యు, సెరుగు, నాహోరు, తెరాహు. వీళ్ళు మీకు తెలుసు, అబ్రహాం గారు దేవుణ్ణి నమ్ముకోక ముందే చాలా కొంచెం అతనికి ఏముంది, ఆస్తి అనేది ఉంది. వీళ్ళు నిజంగా ఇప్పుడు చదివాం కదా, వీళ్ళు నలుగురు కూడా అంటే రయ్యు, సెరుగు, నాహోరు, తెరాహు అనేటువంటి వీళ్ళు. తెరాహు కుమారుడు ఎవరు? అబ్రహాము. తెరాహు కుమారుడు అబ్రహాం. ఈ నలుగురు కూడా చాలా ఆస్తి, పేరు, ప్రతిష్టతలు గణించిన వారు. ఎందుకంటే టర్కీ దేశానికి వెళ్ళి మనం విమానం దిగి ఒక 4 కిలోమీటర్లు మనం ముందుకెళ్తే ఈ 4 పేర్లతో 4 ఊర్లు ఉంటాయి. గట్టిగా స్తోత్రం చెప్దాం. 4 పేర్లతో 4 ఊర్లు ఉంటాయి. వెల్కమ్ టు రయ్యూ అని ఉంటది. ఎవరా రయ్యూ? చెప్పాలి ఎవరు? అబ్రహాము యొక్క పూర్వీకులు లేదా వాళ్ళ తాతలు. ఎంత డబ్బు ఉన్న వాళ్ళంటే చాలా ఆస్తిపరులు. వెల్కమ్ టు రయ్యూ అని ఉంటది. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే సెకండ్ ఊరు సెరూగ్ అని ఉంటది. థర్డ్ నాహోర్ అని ఉంటది. 4 ఎల్ తెరాహు అని ఉంటది. ఎల్ తెరాహు అంటే తెరాహు ఎవరు? అబ్రహాం గారు తండ్రి. ఇలా అత్యంత సుసంపన్నమైనటువంటి ఆర్థిక విషయాల్లోనూ అలాగే పేరు, ప్రతిష్ట, పలుకుబడి కలిగినటువంటి ఇతర విషయాల్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నటువంటి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తే ఎవరు? గట్టిగా చెప్పాలి అమ్మ, అర్థమవుతుంది కదా? ఎవరు? అబ్రహాము. అబ్రహాము గారు చాలా ఆస్తిపరుడు, చాలా గొప్పవాడు. అయితే వీళ్ళు తాతలు, ముత్తాతలు వీళ్ళందరూ కూడా ఏం చేసేవారంటే చదవండి ఒకసారి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు వింటున్నారా? ఇక్కడ ఓట్స్ వింటున్నారా? అవి వినండి ఒకసారి. అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులకు నది యూఫ్రటీస్ వద్దరికి నివసించి ఇతర దేవతలను పూజించిరి. అంటే అబ్రహాము గారి యొక్క పూర్వీకులందరూ కూడా విగ్రహారాధికులు. నున్న అనే చంద్ర దేవతను వాళ్ళు పూజించేవారు. భయంకరంగా విగ్రహారాధన చేసేవాళ్ళు. నున్న అనే ఒక దేవతను వారు పూజించేవారు. అయితే అబ్రహాము గారిని మాత్రమే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, అబ్రహాము గారికి చిన్నప్పటి నుండి కూడా ఉన్న విధానం ఏంటంటే,
పరిశీలించి కనుగొనడం. గట్టిగా స్తోత్రం చెప్తాం. దేవుడు వెతికితే దొరుకుతాడు. మన దేవుడు ఏం చేస్తే దొరుకుతాడు? వెతికితే దొరుకుతాడు. అబ్రహాము గారు వెతకడం ప్రారంభించారు. చిన్నప్పటి నుండి కూడా ఆయన వెతికే ప్రయత్నం చేశాడు దేవుణ్ణి. అందుకే సర్వోన్నతుడైన సర్వ సృష్టికర్త అయిన దేవుడు అబ్రహాము గారితో మాట్లాడి అబ్రహాము గారిని ఎన్నుకున్నాడు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అంటే ఇక్కడ మీకు రెండు విషయాలు అర్థం అవ్వాలి. అబ్రహాము గారి యొక్క పూర్వీకులు చాలా ఆస్తి గణించిన వారు. అందుకే వాళ్ళ పేర్లతో ఇప్పటికీ కూడా కొన్ని ఊర్లు అనేవి ఉన్నాయి. చూడండి, సాధారణంగా మా ఇంటి పక్కన 2 కిలోమీటర్లు 1/2 కిలోమీటర్లు అయితే గాంధీ నగర్ అని ఉంటుంది. గాంధీ గారు గొప్పరు కాబట్టి ఆ ఊరికి మన పేరు మీద ఏమైనా ఉన్నాయా ఊర్లు? ఏమన్నా మన పేరు మీద ఏమైనా ఉన్నాయా? ఇదేదో సంథింగ్ నేతాజీ అంటే ఆయన చాలా గొప్పడు కాబట్టి పెట్టారు ఆ పేరు. అలాగే వీళ్ళు చాలా గొప్ప పేరు ప్రతిష్టతలు గణించిన వారు కనుక ఆ ప్రదేశాలకి ఇప్పటికీ కూడా ఏ పేర్లు అనేవి ఉన్నాయి. వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు, చాలా ఉన్నతమైన వాళ్ళు. అదే సమయంలో వారు విగ్రహారాధన కలిగిన మనుష్యులు. అయితే దేవుడు వాళ్ళందరిలోకి వెళ్ళి ఎవరిని ఎన్నుకున్నాడు? అబ్రహాముని ఎన్నుకున్నాడు. రండి, ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీవు బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాము గారిని చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో అబ్రహాము గారు ఏ ప్రదేశంలో ఉన్నారు? ఆయన హారాను అనేటువంటి ప్రదేశంలో ఉన్నారు. ఎలా చెప్పగలమంటే 12వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు, ఎక్కడి నుండి బయలుదేరాడంట? హారాను నుండి బయలుదేరాడంట. అంటే ఎక్కడున్నాడు అతను? హారానులో ఉన్నాడు. చాలా మంది అనుకుంటారంటే అబ్రహాముకి దేవుడు 12వ అధ్యాయంలోనే ప్రత్యక్షమయ్యాడు, 12వ అధ్యాయంలోనే బయలుపడ్డాడు అనుకుంటారు. లేదు ప్రియులారా, హారానులో ఉన్నప్పుడు కాదు. రెండవసారి ప్రత్యక్షత ఇక్కడ జరిగింది. కానీ హారానులో ఉండక మునుపే అబ్రహాము గారికి దేవుని ప్రత్యక్ష జరిగింది. ఎక్కడ? అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనము. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు మనం బేసిక్స్ వింటున్నాం, తర్వాత పూర్తి సందేశాన్ని మనము తర్వాత వినే ప్రయత్నం చేద్దాం. ఎవరు కూడా డిస్టర్బెన్స్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు, ఎక్కడ కాపురముండక మునుపంట? 12వ అధ్యాయంలో 4వ వచనంలో హారానులో ఉన్నాడు. హారానులో కాపురముండ మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమ కలిగిన దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. 2 చేతుల స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే అప్పటికే జరిగిపోయింది. 12వ అధ్యాయంలో చెప్పింది సెకండ్ సారి, అంతకంటే ముందుగానే చెప్పడం అనేది జరిగింది. ఏం చెప్పాడు? మీ ఇంట్లో వాళ్ళని, మీ బంధువులను, మీ తండ్రి ఇంటిని అందరినీ వదిలి నేను చెప్పే దేశానికి నీవు వెళ్ళిపో. అలా అన్నప్పుడు అబ్రహాం గారు ఏం చేశారంటే అండి, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఎందుకంటే వాళ్ళందరిది కూడా నిష్ఠాగరిష్టాలు కలిగినటువంటి కుటుంబము కనుక బయటికి వెళ్ళాలంటే అది అంత మామూలు విషయం ఏమీ కాదు. వెళ్ళాడు అబ్రహాము గారు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తెరాహు దగ్గరికి వెళ్ళాడు. డాడీ, ఇలా దేవుడు కనబడ్డాడు, దేవుడు ఇలా చెప్పాడు, రే ఇలా వెళ్ళిపో, నేను నిన్ను ఆశీర్వదిస్తాననలేదు, నిన్నే ఆశీర్వాదముగా మార్చేస్తానన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. మీకు విషయం తెలుసా? స్తోత్రం చెప్తే అది సామాన్యమైనది అనుకుంటున్నారేమో, అది దేవునికి చాలా సంతోషదాయకము. మీరు స్తోత్రం చెప్తే మీ స్తోత్రమును బట్టి దేవుడు పరలోకములో సంతోషిస్తాడు. మీరు చెప్పలేదు అనుకోండి, మీరు దేవుని మహిమ పరిచిన వారు కారు. కనుక దేవుడిచ్చిన ఆయుష్, ఆరోగ్యమును బట్టి, శక్తిని, సమస్త విధములైనటువంటి అవసరతలను బట్టి మనం స్తుతించు వారిగా ఉండాలి. ఇప్పుడు చెప్తామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం దేవుని స్తుతించినప్పుడు అనేక విధములైనటువంటి దురాత్మ శక్తులు కూడా భయపడతాయి. స్తుతి పరిస్థితిని మారుస్తుంది అంటారు. అందుకే
దేవుణ్ణి స్తుతించినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఎంతగానో సంతోషిస్తుంటాడు. రైట్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అబ్రహాం గారు తండ్రితో చెప్పారు. తండ్రితో చెప్పిన తర్వాత తండ్రి ఇలా అడిగాడు, రే దేవుడు అంటున్నావు, ఆ దేవుడు ఏంటి, ఎవరు, ఎక్కడ, ఏంటి అంటే అబ్రహాం గారు ఇచ్చినటువంటి సమాధానము, అబ్రహాం గారు ఇచ్చినటువంటి సమాధానాలు ఏంటి, తర్వాత అబ్రహాం గారి జీవితంలో ఎలాంటి మార్పులు కలిగాయి, చివరికి అబ్రహాం గారు ఏమయ్యారు అనేది అసలు కన్నీ విని ఎరుగని వివరణ ఇప్పటి వరకు నాకు తెలిసి మీరు అసలు ఎప్పుడు వినలేదు అలాంటి రండి. అందుకంటే ముందు ఒక పాట పాడుకునే ప్రయత్నం చేద్దాము. ఒక పాట పాడుకుందాము. అందరూ కూడా మీ హృదయాన్ని దేవునికి కేంద్రీకరించి దేవునితో ఒక తీర్మానాన్ని మనం తీసుకుని ఆ తర్వాత మనం సందేశానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. నిన్ను నేను ఎన్నడు విడువను. ఇదొక్క మాట దయచేసి అందరూ ఒకసారి దేవుని చదవమా. 2 పోర్షన్స్ కింద డివైడ్ చేస్తాను. ఇటు ఒక పోర్షన్, అటు ఒక పోర్షన్. ఒకసారి ఇటువైపు వాళ్ళు మీరందరూ ఈ మాట నుండి ఒకసారి దేవునితో ఈ తీర్మానాన్ని తీసుకుందాం. నిన్ను నేను ఎన్నడు విడువను. ఇప్పుడు చెప్పండి, ఎవరిది ఎక్కువ సౌండ్ అవుతుందో చూద్దాం. చెప్పండి, నిన్ను నేను. మీది ఇదేనా? మీది ఇక్కడ జనం ఎక్కువ ఉన్నా సౌండ్ అయితే అటు ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఇద్దరు కలిపి అందాం. అనండి, నిన్నంటే ఎవరెంతకి? నన్నా? ఎవరిని? అందరూ దేవునితో. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న సందేశానికి వెళ్ళే ముందు, దేవుడు కనబడి ఇప్పుడు దేవుడే వాక్యం ద్వారా మీ అందరిని అడుగుతున్నాడు, ఇక్కడ ఉన్న వారందరిని అడుగుతున్నాడు. నేను స్పృహ కలిగి ఈ మాటను మాట్లాడుతున్నాను, అందరిని అడుగుతున్నాను, ఇక్కడ మీ అందరిని అడుగుతున్నాడు. దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, ఏం కావాలి అని అడుగుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఏమడుగుతున్నాడు? ఏం కావాలి అని అడుగుతున్నాడు. మనకు చాలా ఆశలు ఉంటాయి కదా, ఉన్నాయా లేవా? పిల్లనో, స్థలమనో, ఇళ్ళనో, ఉద్యోగమనో, గర్భఫలమనో, వివాహమనో, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఏం కావాలని అడుగుతున్నాడు. మన దగ్గర పెద్ద సూపర్ మార్కెట్ లిస్టే ఉంటుంది కదా. సరే, ఏం కావాలని దేవుడు అడుగుతున్నాడని నేను మీతో అన్నప్పుడు మీలో ఇది కావాలి అనే ఒక ఆలోచన మీలో రావచ్చు. అయితే ఇక నుండి మనలో అది కావాలి ప్రభు, ఇది కావాలి ప్రభు అనే ఆలోచన కాదు, నువ్వే కావాలి ప్రభు అనే ఆలోచన రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడే మనతో ఉన్నప్పుడు ఆరోగ్యము మనతోనే ఉంది, ఐశ్వర్యము మనతో ఉంది, సమస్త ఐశ్వర్యాలు మనతోనే ఉన్నాయి. అందుకే మనము కోరాల్సింది ఎవరిని? దేవుణ్ణి కోరాలి. రైట్. నిన్ను నేను ఎన్నడు విడువను, నిన్ను నేను ఎన్నడు విడువను, నిత్యము నీతోనే జీవింతును. పాడదామా? సత్య సాక్షిగా బ్రతికేదను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్, తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిన్ను నేను ఎన్నడు విడువను, నిన్ను నేను ఎన్నడు విడువను, నిత్యము నీతోనే జీవింతును, సత్య సాక్షిగా బ్రతికేదను, నిత్య రక్షణతో
నన్ను రక్షించెను, నిత్య రక్షణతో నన్ను రక్షించెను ఏక రక్షకుడు యేసే, లోక రక్షకుడు యేసే. నీ చిత్తమును చేయుటకై నీ పోలికగా ఉండుటకై, నీ చిత్తమును చేయుటకై నీ పోలికగా ఉండుటకై నా సర్వము నీకే అర్పింతు, పూర్ణానందముతో నీకే అర్పింతు, నా సర్వము నీకే అర్పింతు, పూర్ణానందముతో నీకే అర్పింతు. నిత్య రాజ్యములో నన్ను చేర్పించెను, నిత్య రాజ్యములో నన్ను చేర్పించెను, మేఘరథములపై రానయ్యున్నాడు, యేసు రాజుగా రానయ్యున్నాడు, మేఘరథములపై రానయ్యున్నాడు, యేసు రాజుగా రానయ్యున్నాడు. ఆరాధింతును సాష్టాంగపడి, ఆరాధింతును సాష్టాంగపడి, స్వర్గరాజ్యములో యేసు, సత్య దైవమైన యేసు, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించును, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి, తండ్రి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది, ప్రియుని ప్రేమను మించినది, తండ్రి ప్రేమను మించినది. నిన్ను నేను ఎన్నడు విడువను, నిన్ను నేను ఎన్నడు విడువను, నిత్యము నీతోనే జీవింతును, సత్య సాక్షిగా బ్రతికెదను, నిత్యము నీతోనే జీవింతును, సత్య సాక్షిగా బ్రతికెదను. అందరూ ఒకసారి రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. రండి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాము. అబ్రహాము గారి కోసం మనం కొన్ని విషయాలు విన్నాం. అబ్రహాం గారి కోసం మనం కొన్ని విషయాలు విన్నాం. అబ్రహాం గారి యొక్క తండ్రి, తాత, ముత్తాతలు, వారి 4 ఫాదర్స్ కూడా వారు చాలా ఆస్తి, పేరు, ప్రతిష్టతలు గణించిన వారు. అందుకే టర్కీ దేశంలో వారి పేర్లతో ఇప్పటికీ 4 ఊర్లు అనేవి ఉన్నాయి. రెండవది, అబ్రహాం గారి యొక్క 4 ఫాదర్స్ లేదా వారి యొక్క తల్లిదండ్రులు, తాత, ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వారు విగ్రహారాధన కలిగిన మనుషులు. వారు నున్న అనే ఒక చంద్రదేవతను వారు పూజించేవారు. అయితే అలాంటి సాంప్రదాయాలతో నిష్ఠతో కూడినటువంటి ఒక కుటుంబంలో నుండి అబ్రహాము గారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? అబ్రహాము గారికి దేన్ని పడితే దాన్ని గుడ్డిగా నమ్మే స్వభావము కాదు, వాస్తవాన్ని కనుగొనే సత్యాన్వేషి అబ్రహాం గారు. గట్టిగా స్తోత్రం చెప్తాం. అందుకే దేవుడు వెతికితే ఏమవుతాడు? అబ్రహాం గారు వెతికేరు కనుక అబ్రహాం గారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చెప్పిన అబ్రహాం గారికి దేవుడు 12వ అధ్యాయంలో ప్రత్యక్షం కాలేదు, 11వ అధ్యాయంలోనే ప్రత్యక్షమయ్యాడు. హారానులో కాపురం ఉండక మునిపే మెసొపొతేమియాలోనే దేవుడు అబ్రహాం గారికి ఏమయ్యారు? ప్రత్యక్షమయ్యారు. అయితే ప్రత్యక్షమైన తర్వాత అబ్రహాం గారు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళారండి. అబ్రహాం గారు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, నాన్న, నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు,
నువ్వు నీ తండ్రి ఇంటిని అందరిని వదిలేసి నేను చూపించే దేశానికి వెళ్ళిపో అన్నాడు. అలా వెళ్తే దేవుడు నన్ను ఆశీర్వాదంగా, ఈ అంత్యకాలంలో మనము ఆశీర్వాదాలు వెంబడి పరిగెట్టకూడదు, మనమే లోకానికి ఆశీర్వాదకరంగా మారాలి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనమే వెలిగింపబడినప్పుడు, మనమే వెలుగుతున్నప్పుడు లోకమే మన దగ్గరికి వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్దాం మన వెలుగుని చూసి. సో అబ్రహాం గారు తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పినప్పుడు తండ్రి అడిగాడు అబ్రహాం గారిని, అరే సరే దేవుడు అంటున్నావు, కనబడ్డాడు అంటున్నావు, ప్రత్యక్షం అంటున్నావు, మరి మనమేమో నున్న అనేటువంటి ఒక దేవతను మనం పూజిస్తూ ఉంటాము, మరి ఏంటి ఆ దేవుడి పేరు ఏంటి అని అడిగారండి ఎవరు? తండ్రి. అడిగినప్పుడు అబ్రహాం గారు చూడండి ఏం సమాధానం ఇచ్చారు ఒకసారి. నిర్గమకాండము 6వ అధ్యాయం 3వ వచనం. ఎప్పుడైతే తండ్రి అబ్రహాం గారిని ఏంటి మీ ఎక్కడికి వెళ్ళమన్నాడు, దేవుడి పేరు ఏంటంటే అబ్రహాం గారు దేవుడి పేరు నాకు తెలియదు అన్నాడు. నా మాటలు మీరు బాగా వినండి ప్రియులారా, మరి ఎక్కువ కష్టపెట్టను, సులువుగానే ఒక విషయాన్ని మీలోనికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అబ్రహాం గారు తండ్రి తెరాహు గారు, రే మరి దేవుడు ప్రత్యక్షమయ్యాడన్నో ఆ దేవుడి పేరు ఏంట్రా అని అడిగితే అబ్రహాం గారు, ఆ దేవుడు పేరు అనేది నాకు తెలియదు కానీ అతడు సర్వశక్తివంతుడని మాత్రమే నాకు తెలుసు అన్నాడండి. ఎందుకంటే అబ్రహాం గారికి దేవుడు తన పేరుని తాను చెప్పుకోలేదండి. యెహోవా నువ్వు నేను అని అబ్రహాం గారికి దేవుడు చెప్పుకోలేదు. చూడండి ఒకసారి, నేను సర్వశక్తి గల అని దేవుడు పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతేని గాని యెహోవాను నామమున నేను వారికి తెలియబడలేదు. స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అని చెప్పుకుని తప్ప నేను యెహోవాను అని చెప్పుకోలేదు. తండ్రి అడిగాడు, అరే మరి దేవుడు అంటున్నావు, మరి దేవుడు అంటే ఏమో, పోనీ ఈ దేవుడు పేరు సరే నీకు తెలియదు, సర్వశక్తి కలిగిన వాడు అనుకున్నా, మరి పోనీ ఏమైనా ఏ ఊరు వెళ్ళమన్నాడు పోనీ చెప్పాడా అన్నాడు కదా. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అన్నాడు. పోనీ ఏ దేశమో ఏ ప్రాంతమో పని చెప్పాడా? నో. చూడండి ఒకసారి, నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం. అంటే దేవుడు తన పేరును తనకు అబ్రహాం గారికి బయలుపరచలేదు. తర్వాత ఏ ప్రదేశానికి వెళ్ళాలన్నది కూడా అబ్రహాం గారి దేవుడు బయలుపరచలేదు. ఇప్పుడు తండ్రి దగ్గర అబ్రహాం గారి రెండు చెప్పుకోవడానికి అవకాశం లేదు. పిల్లలు చూడండి ఒకసారి, నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం. క్షమించండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవాలని అది ఎరుగకనే బయలు వెళ్ళాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే దేవుడు పేరు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఇప్పుడు తండ్రి అడుగుతుంటే అబ్రహాం గారికి నో ఆన్సర్. అయినా అబ్రహాం గారు బతిమాలారు, నాన్న వెళ్ళాలి, దేవుడు చెప్పాడు వెళ్ళాలి అని ప్రతిమాలితే మొత్తం మీద వీళ్ళందరూ కలిసి ప్రయాణం అయ్యారండి. అబ్రహాం గారి జీవితం ప్రయాణం అనేది మనకు 12వ అధ్యాయంలో కాదు పిల్లరా, 11వ అధ్యాయంలోనే ప్రయాణం అనేది ఏమైంది, ప్రారంభమైందని మనం అది మైండ్లో పెట్టుకోవాలి. ఇందాక వచ్చారు ఎవరు, మా తాతయ్య గారు పేరు ఆనంద్ కుమారయ్య గారు, వాళ్ళ అబ్బాయి గారు ఎలీషా గారు ఉంటారు. మా యూట్యూబ్ ఛానల్లో 15 నిమిషాల్లో మొత్తం బైబిల్ అని ఒక వీడియోని మనం రిలీజ్ చేసాం. సుమారు 1,00,000 మంది దాన్ని చూశారు. ఆయన కామెంట్ పెట్టారు దానికి, అబ్రహాం గారు 11వ అధ్యాయంలో కాదు 12వ అధ్యాయంలోనే పిలువబడ్డారండి. తర్వాత దానికి నేను మామూలుగా ఆయన క్లారిటీ ఇచ్చిన లేదు తెలియదు కానీ మొన్న మధ్యన ఆయన ఆన్లైన్ ప్రేయర్కి వాక్యం చెప్పడానికి నన్ను ఆహ్వానించారు. దేవునికి స్తోత్రం కలుగును. అలాగే సమర్పణరావు చిన్నాన్న గారు కూడా ఒక యూత్ మీటింగ్లో వాక్యం చెప్పడానికి ఆయన నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇదేం చెప్పానంటే చాలా మంది ఏమనుకుంటారంటే 12వ అధ్యాయులు అనుకుంటారు. లేదు 12వ అధ్యాయులు కాదు, 11వ అధ్యాయంలోనే అబ్రహాం గారికి మొదట ప్రత్యక్షత అనేది, అప్పుడే అబ్రహాం గారి యొక్క ప్రయాణం అనేది ప్రారంభమైంది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే అబ్రహాం గారితో, రే అబ్రహాము
నువ్వు నీ బంధువులందరినీ వదిలేసి నువ్వు ప్రయాణం అయిపోమన్నాడు. ఎవరిని వదిలేమన్నాడు? బంధువులు వదిలేమన్నాడు. ఎందుకంటే బంధువులే రాబంధులండి. బంధువులు ఎవరు? రాబంధువులు. వీళ్ళు దేవునిలోనికి వెళ్ళడానికి వీళ్ళే. ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ బంధువులు అనేవారు గమ్మున ఎక్కువగా ఒప్పుకోరు. ఏమంటే మీకు విషయం చెప్పాలని ప్రియులరా, మనము దేవుని మీద ఆధారపడాలి. ఎవరి మీద మనం ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. ఎందుకంటే సమాజం ఎలాంటిదంటే నుంచుంటే నుంచున్నాం అంటాం, అంటది కూర్చుంటే ఎలా పడితే అలా మాట్లాడుతుంటే సమాజం. సో ఈరోజు మనం క్రైస్తవ్యాన్ని కనుక లేదా లోకాన్ని మనం గమనిస్తే బంధువులు వద్దన్నారనో లేకపోతే ఇంట్లో వాళ్ళు వద్దన్నారనో ఎవరో వద్దన్నారని చెప్పేసి దేవుణ్ణి దూరం చేసుకునేవారు చాలామంది ఉన్నారని చెప్పండి. మనం ఎలా ఉండాలంటే దేవుని కోసం అవసరమైతే ఎవరు నేను వదులుకోవడానికి సంసిద్ధులమై ఉండాలి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని తర్వాత మనకి ఎవరైనా సరే. సమాజం ఎలాంటిదంటే పిల్లలు మీకు విషయం ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తండ్రి కొడుకు చాలా దూర ప్రయాణం వెళ్ళాలని చెప్పేసి ఒక గాడిదని కొనుక్కున్నారంట. గాడిదని కొనుక్కొని తండ్రి కొడుకు ఇద్దరు కలిపి గాడి మీద వెళ్తున్నారంట. ఈ లోపల పెద్ద ఆయన వచ్చి, ఒరే ఉంటుందా సత్తదా గాడిది? మీరే గాడిదిలా ఉన్నారు, ఆ గాడి మీద ఎక్కితే అది ఉంటుందా సత్తదా? అసలు నీకేమైనా బుద్ధి బుర్ర ఉందా అని ఆ ముసలాతను పట్టుకుని తిట్టాడంట. ఒరే సరేరా, నేనైతే వయసు అయిపోయింది కాబట్టి నువ్వు నడరా, నువ్వు చిన్నోడు కదా అని చెప్తే ఆ కొడుకు ఏమన్నాడంటే, సరే నాన్న ఇద్దరు ఎక్కారు దున్నపోతే ఇలా అన్నారు కాబట్టి నేను నడుస్తాను, నువ్వు గాడిద మీద కూర్చో అని చెప్పేసి కొడుకు దిగిపోయాడు. తండ్రి గాడి మీద ఉన్నారు. ఇంకొంచెం ముందరికి వెళ్ళారంట. ఇంకొంచెం ముందరికి వెళ్తే అప్పుడు ఇంకొకళ్ళు వచ్చి ఇంకో పెద్ద ఆయన వచ్చి, అవయ్యా నీకు ఏమైనా జ్ఞానం ఉందా? అసలు తల మెరిసింది నీకు, పిల్లోని నడిపిస్తావా? చిన్నపిల్లోని నీకేమైనా ఉపయోగాలవా? నీకేమైనా రోగమా? అని అనాల్సిన మాటలు అన్నీ అని ఇదేంట్రా బాబు, ఇద్దరు ఎక్కితే ఒక మాట అన్నారు, ఓన్లే నేను మా పెద్దోడిని నడలేకపోతున్నాను కదని చెప్పేసి నేను ఎక్కితే నన్ను ఎలా అంటున్నారు? అలా కదరా బాబు, నువ్వెక్కరా నేను నడుస్తాను అని చెప్పేసి ఈ పెద్ద ఆయన దిగిపోయి ఏమన్నా ఎక్కించారంట, పిల్లల్ని ఎక్కించి కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ ఇంకో పెద్ద ఆయన వచ్చి అన్నారు, రే కుర్రకుంటాడు నీకు ఏరా, నీకు అసలు పెద్దల మీద గౌరవం ఉందా? పెద్దలు తండ్రిని అలా నడిపిస్తావు అసలు నువ్వు అని చెప్పేసి మళ్ళీ నాన్న చివర్లు అడితే, ఇదేంటి నేను ఎక్కితే రాకం, మా నాన్న ఎక్కితే రాకం, ఇద్దరు ఎక్కితే రాకం అని చెప్పేసి ఇద్దరు దిగిపోయారంట. ఇద్దరు దిగిపోయి గాడితో పాటు నడుచుకెళ్తుంటే ఇంకొకరు వచ్చారంట. ఇంకొకరు వచ్చి, బాబు ఏంటి మనుషులు అయితే ఉన్నారు కానీ మీకు మైండ్ అనేది లేదు, గాడిద కొనుక్కోవడం ఎందుకు, ఎక్కడానికే కదా, మరి ఎక్కకుండా వెళ్ళి ఎందుకు అలాగే వెళ్తున్నారు అన్నారు. మళ్ళీ ఎన్ని ఆలోచించి ఇంకా ఏం చేసినాడు, చివరికి వీళ్ళు ఎక్కడో మానేసి ఆ ఇద్దరు ఆ గాడిదని మోసుకుంటూ వెళ్ళిపోయారంట. ఏం చేశారంట? ఇంకెళ్ళి ఏం చేయాలి అంటే, నేను ఏమన్నానంటే దేవుని విషయాల్లో దేవుని దగ్గర రాకుండా ఒకవేళ బంధువులు అడ్డుపడితే కనుక బంధువులు కూడా వదిలేయండి. ఎందుకంటే బంధువులే కానీ రేపు పొద్దున వాళ్ళే రాబంధువులని మీరే గుర్తించే కాలం వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని నుండి మనల్ని ఏది కూడా ఎప్పుడూ దూరం చేయకూడదు. అందుకే అబ్రహాం గారిని దేవుడు ఏమన్నాడంటే మీ బంధువులు వదిలే అన్నాడు. వదిలేసాడు. అయితే ప్రయాణం అయ్యారండి. మొత్తం మీద తండ్రి మొత్తం అందరూ కూడా ప్రయాణం అయ్యారు. చదవండి ఒకసారి ఆదికాండము 11వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండము 11వ అధ్యాయం 28వ వచనం. ఎలాగైతే మరి ఎక్కడికి వెళ్ళాలో చెప్పరా, అడ్రస్ చెప్పరా అంటే అబ్రహాం గారు చెప్పలేదు. దేవుడు అబ్రహాం గారికి ఎక్కడికి వెళ్ళాలో ఒక పర్టికులర్ ప్లేస్ అనేది చెప్పలేదు. అలా ప్రయాణం కొనసాగుతుంది అంతే. ఇప్పుడు ఎవరో మనం బస్సు ఎక్కామండి, మనం బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్ అడుగుతాడు, ఏ ఊరు వెళ్ళాలండి అంటాడు. అవునా అంటాడా? ఏ ఊరు వెళ్ళాలంటాడు. అది ఏమండి మాకు తెలియదు అన్నాం అనుకోండి, ఏమంటాడు? మొత్తం మీద పిచ్చోడు ఎక్కేసాడు, అచ్చనికి ఏం చేయాలి, దింపేయండిరా. లేకపోతే మీ ఇంటి పక్కలు ఎవరో, మీ ఇంటి ముందో మీ ఇంటి పక్కలు ఎవరో మొత్తం మీద తెల్లారుజామున మొత్తం అన్ని సూట్ కేసులు ఇవన్నీ సర్దేసుకుని ఏదో ఊరు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మీరు అడిగారు ఏ ఊరు వెళ్తున్నారు ఏంటంటే అని అడిగారు. మీరు ఏమండి ఎక్కడికో పోతున్నాం అన్నారు అనుకోండి, మీరేమనుకుంటారు? మొత్తం మీద తండ్రి అబ్రహాం గారు తండ్రి అయినటువంటి తెరాహ అదే అనుకున్నాడు. మొత్తం మీద పిల్లలు లేరు కదా, మొత్తం మీద ఇది బుర్రో తేడా వచ్చేసి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళమన్నాడు రా దేవుడు అంటే దానికి సమాధానము లేదు. పోనీ మీ దేవుడి పేరేంట్రా అంటే దానికి సమాధానము లేదు. ఎలాగైతే అబ్రహాము బతిమాలుతున్నాడు కదా అని చెప్పేసి ఎలాగైతే అన్ని వదులుకునండి మూటముళ్ళు సర్దుకుని మొత్తం మీద అబ్రహాముతో దేవుడు చూపించే ఆ ప్రదేశానికి వెళ్ళడానికి వీళ్ళందరూ సిద్ధపడ్డారండి. రైట్. ఆదికాండం 11వ అధ్యాయం 28వ వచనం.
అబ్రహాము తాను పుట్టిన దేశమందలి 11వ అధ్యాయము 28వ వచనము. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరాను పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. స్తోత్రం చెప్తాం ప్రియులారా. ఇక్కడ అర్థం కావాలంటే ప్రియులారా, ఒక విషయం మీకు అర్థం కావాలి. ఎప్పుడైతే ప్రయాణం వాళ్ళు ప్రారంభించారండి, మొట్టమొదటిగా ఒక వికెట్ లేచిపోయిందండి. ఆ వికెట్ ఏంటంటే అబ్రహాము గారి యొక్క బ్రదర్ చనిపోయాడండి. అబ్రహాము గారి యొక్క అన్న చనిపోయాడు. ఎప్పుడైతే వీళ్ళు ఎలా ప్రయాణం చేద్దాం అనుకున్నారో అలా ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ మీరు చదివితే, హారానులో తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరాను పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందాను. 17 మృతి పొందాను అంటే ముందుగా ఎవరు చనిపోయారంటే అండి, ఫస్ట్ ఆ ప్రయాణం ప్రారంభం అవ్వగానే ఆ ఇంట్లో అన్న చనిపోయాడండి. అన్న కానీ తమ్ముడు కానీ అవ్వచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడేమో నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నన్ను నమ్ముకోమన్నాడు. అలాగా నమ్ముకుని ప్రయాణం అయ్యాడు. ప్రయాణానికి సిద్ధపడి మోటమ్ములు సిద్ధపడి మొత్తం అన్ని సర్దుకుని వెళ్తున్న సమయములో అన్న చనిపోతే ప్రయాణం ముందుకు వెళ్తుందా, అక్కడ ఆగిపోద్దా? మీరే ఉన్నారు, ఎవరు మొత్తం మీద ఒకళ్ళు ఉన్నారు, బాప్తిసం తీసుకున్నారు. ఇంట్లో వాళ్ళందరినీ కాదనుకుని వద్దన్నా సరే బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకుని ఇంటికి వచ్చేసరికి ఎవరో చనిపోయి ఉన్నారు. అప్పుడు మీరు ఏమనుకుంటారు? అదేంట్రా, దేవుని నమ్ముకుంటే ఏదో మేలు జరుగుతుంది, ఏదో జరుగుతుంది అనుకుంటే ఇలా జరిగింది ఏంట్రా, అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే డౌట్ వస్తుంది రాదా? అసలు నేను నమ్మిన దేవుడు కరెక్టా కాదా అని డౌట్ వస్తుంది రాదా? అబ్రహాము గారు ప్రయాణం చేస్తుండగా, ప్రయాణము ప్రారంభమైనటువంటి కొన్ని రోజులకి మొట్టమొదటిగా వాళ్ళ బ్రదర్ చనిపోయాడండి. ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఇదేంట్రా, దేవుడు అన్నో అదన్ను ఇదన్నో అని అబ్రహాము గారిని నానా రకాలుగా మాట్లాడడం ప్రారంభించారు. ఎక్కడన్నంటే ప్రారంభించారా? ప్రారంభిస్తారు. ఆయన కూడా అబ్రహాం గారు తన గుండెను రాడు చేసుకునండి, తన కన్నీళ్ళన్నిటిని దిగమింగుకుని నా దేవుడు నన్ను పిలిచాడు, నా దేవుడు చూపించే చోటకి నేను వెళ్ళాలి అని మరలా ప్రయాణాన్ని కొనసాగించాడండి. చదువుందో ఒకసారి మరలా ఆదికాండము 11వ అధ్యాయం 31వ వచనము. తెరాహు తన కుమారుడకు అబ్రహామును తన కుమారుడు అనగా హారాను కుమారుడకు లోతును తన కుమారుడకు అబ్రహాం భార్య అయిన సారాయిను తన కోడలని తీసుకొని కానాను వెళ్ళుటకు కల్దీల ఊరాను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మటుకు వచ్చి అక్కడ నివసించారు. ఇప్పుడు హారాను వరకు వచ్చారండి. ఎక్కడ నుండి? ఊరా నుండి వారు హారాను వరకు వచ్చారు. హారాను వరకు వచ్చిన తర్వాత 2 వికెట్లు వేసిపోయిందండి. ఎవరు? 32వ వచనం. తెరాహు బ్రతికిన దినములు 200 ఏండ్లు, తెరాహు హారానులో మృతి పొందెను. చెప్తాను లాస్ట్లో అబ్రహాము గారికి దేవుడు ఇచ్చినటువంటి ప్రియారిటీ ఏంటి. అసలు అబ్రహాము గారి విశ్వాసం కాలేదు. ఎందుకు తండ్రి అయ్యాడంటే ఉత్తు పుణ్యాన్ని తండ్రి అయిపోలేదండి. మనం అనుకుంటాం ఇస్సాకుని బలి అడిగాడండి ఎందుకు ఇచ్చేసాడండి. అదొక్కటే కాదు పిల్లలు, అంతకు ముందు అంతర్గతంగా జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి లోతైన చరిత్ర ఉంది. మొదటగా అన్న చనిపోయినా సరే అబ్రహాము ఎవరిని విడవలేదు? దేవుణ్ణి విడవలేదు. సెకండ్, అలా ప్రయాణం కొనసాగుతున్నటువంటి ఆ సమీపంలో, ఆ పరిస్థితులు, ఆ సమయంలో తండ్రి చనిపోయాడండి. ఇప్పుడైనా డౌట్ వస్తుందా రాదా? మీరు చెప్పండి, వస్తుందా రాదా? ఇప్పుడు ఎలా ఉందంటే, దేవుణ్ణి నమ్ముకుంటే ఏదోటి అయిపోవాలి, అనుకున్నది అయిపోవాలి, లేకపోతే దేవుణ్ణి ఏం చేస్తుంటారు? వదిలేస్తూ ఉంటుంటారు. కానీ అబ్రహాము గారు అలా కాదు ప్రియులరా. ప్రయాణం ప్రారంభమైన మొదటిసారిగా అన్న చనిపోయాడండి, అయినా ప్రయాణం ఆపలేదండి. రెండవదిగా తండ్రి చనిపోయాడు, అయినా మరలా ప్రయాణం ఏం చేయలేదు? ఆపలేదు. దేవుణ్ణి విడవలేదండి. అబ్రహాము గారు ఎవరిని విడవలేదు? దేవుణ్ణి విడవలేదు. ఈ రెండే కాదు పిల్లలు, ఇంకా మనం చూసుకుంటూ పోతే అండి ఆదికాండము 11వ అధ్యాయము 32వ వచనం మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుంది కదా, ఎవరు చనిపోయారు అక్కడ? తెరాహు చనిపోయాడండి. అయినా కూడా అబ్రహాము గారు తన ప్రయాణాన్ని ఆపకుండా మొత్తం సౌదీ అరేబియా అంతా తిరిగేసారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎక్కడ ఆగమంటాడో అక్కడ వరకు తిరుగుతూనే ఉన్నాడు. అబ్రహాము గారు మొత్తం కంప్లీట్గా ఆయన కాళ్ళతో
చేసిన ప్రయాణం ఎంత దగ్గరగా అంటే 2000 కిలోమీటర్లు ప్రయాణం చేశారండి. మెసపొతోమియా నుండి హెబ్రోనికి సుమారుగా 2000 కిలోమీటర్లు. అబ్రహాము గారిని దేవుడు ఎన్నుకున్నది ఎప్పుడు తెలుసా? 75వ సంవత్సరంలో దగ్గర అబ్రహాము గారిని ఎన్నుకున్నాడు. అది మన ఉద్యోగస్తులకు అది రిటైర్ అయిపోయే ఏజ్. అది అవునాక చెప్పండి, అది ఏజ్, అది రిటైర్ అయిపోయే ఏజ్. కానీ దేవుడు అబ్రహాము గారిని ఏ ఏజ్లో ఎన్నుకున్నాడు? దగ్గర 75వ సంవత్సరంలో అబ్రహాము గారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ టైంలో అబ్రహాము గారు ఏమండి, సౌదీ అరేబియా ఈ ప్రదేశాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే అండి, సుమారు భయంకరమైనటువంటి ఎండ ప్రియులర్, భయంకరమైనటువంటి ఎండ. ఇక్కడ మన మట్టి ప్రదేశాలు అక్కడైతే ఇసుక ఎక్కువగా వేడి ఉంటుందా, మట్టి ఎక్కువ వేడి ఉంటుందా? దాని ఏదో వేపినట్లుగా ఉంటుంది. అలాంటి ఎండలో పడి 75 ఏళ్ళ వృద్ధుడు దేవుడు చూపించాడు, దేవుడు వెళ్ళమన్నాడు అని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే పిచ్చోడైపోయాడండి. దేవుని ప్రేమకు అతడు పిచ్చోడైపోయి ఇంకలా మాట చెప్పుకోవాలండి. ఎప్పుడైతే అన్న చనిపోయాడు, ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో చాలామంది అబ్రహాం గారిని ఏం చేశారు? వదిలేశారు. ఇంకేం నమ్మకం చెప్పండి, ఏముంది? ఒరే దీవింతాడు ఆశీర్వదింతాడు, నిన్నే ఆశీర్వాదం చేస్తాడు, అది ఇదని చెప్పేసి కళ్ళబొల్లు మాటలని చెప్పేసి శుభ్రంగా మేము ఏదో దేవతను పూజించుకున్నప్పుడు మాకు ఇలాంటివి ఏమీ లేవు, చక్కగా జీవితాలు సాగిపోయాయి. నువ్వు దాపరిగించి ఇది అన్నావు, ఇదిగో అన్న చచ్చిపోయాడు, తండ్రి చచ్చిపోయాడు, ఇంక నీతో వస్తే మా బతుకులు కూడా ఏదోటి అయిపోతే అబ్రహాం గారిని చాలామంది వదిలేశారండి. కానీ అబ్రహాం గారిని ఏ మాటగా మాట చెప్పుకోలేదు, తన భార్య వదలలేదండి. తన భార్య అయిన శారమ్మ వదలలేదు. నిజంగా అబ్రహాము గారు ఎక్కడికంటే అక్కడ ఆమె ఆయన వెనకాల తిరుగుతూనే వెళ్ళింది. ప్రియులరా, దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అబ్రహాం గారి వెనకాల ఆమె తిరుగుతూనే వెళ్ళింది. అందుకే శారమ్మ గారి కోసం బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. ఒకసారి తీయండి, ఒకసారి 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. చాలా త్వరగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తానండి, ఎందుకంటే ఉదయకాలం తక్కువ సమయం వల్ల సందేశం మిగిలిపోయింది. సో అంత ఎక్స్ప్లెయిన్ చేయకుండానే ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలిచిందంట. అబ్రహాం గారిని ఎలా పిలిచిందంట? యజమానుడా అని పిలిచిందంట. పాస్టర్ గారు వచ్చాక ఆవిడ దగ్గర వచ్చి, అమ్మా మీ ఆయన ఏడమ్మా, మీ భర్త ఏడంటే ఆవిడ సరిగ్గా కొల్లానగా అతను పాస్టర్ గారు అని తెలియక అది వచ్చినాడు ఎక్కడ ఉన్నాడు మాకు తెలియదందంట. ఏముందంట? కానీ అబ్రహాము గారిని సారా ఏమని పిలిచిందంట? యజమానుడా అని పిలిచిందంట. ఏంటి ఎండల్లో పడి తీసుకెళ్ళిపోతుంటే మీరే ఉన్నారండి. మీ ఆయన అన్నాడు, మీ ఆయన పలానా ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు. మీరు ఎక్కడికైనా అడుగుతారు. ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, ఇది దారి తెలియదు అన్నారు అనుకోండి. మీరు వెళ్తే వెళ్ళరా, నీ సావు నువ్వు సావు బాబు, మాకొద్దు, మేము రాము అంటారు. ఎందుకంటే అడ్రస్ లేకుండా ఎవరు వెళ్తారండి? కానీ అడ్రస్ తెలియదు అబ్రహాం గారికి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఒక గమ్యమే లేనటువంటి పరిస్థితుల్లో అలాగా ఎడారుల్లో పడి 75 ఏండ్ల వృద్ధుడు దేవుని మీద అతి ప్రేమతో, దేవుని మీద అతి విశ్వాసం అవుతాయండి, సుమారు 2000 కిలోమీటర్ల కాళ్ళతో నడిచాడండి. ఈ రోజుల్లో పిల్లల భక్తి ఎలాగైపోయిందంటే అండి, కోటం కొంచెం దూరం అయితే ఆబ్సెంటే కదండి, కోటం కొంచెం దూరం అయితే దగ్గర అయితేనే వెళ్తాం అనేటువంటి పరిస్థితి. కానీ అలా కదండి, అబ్రహాం గారు ఎంత గొప్ప విశ్వాసం అంటే అండి, అన్న చనిపోయిన దేవుని వదలలేదు, తండ్రి చనిపోయిన దేవుణ్ణి వదలలేదు. ఇంకొక విషయం చెప్పాలంటే అతనికి సుమారు 68 ఏండ్ల వయసులో అండి, 68 ఏండ్ల వయసు అంచనా ప్రకారంగా ఇష్మాయేలు అనేటువంటి ఒకడు పుట్టాడండి. ఇష్మాయేలు, ఆ ఇష్మాయేలు దూరం అయిపోయాడండి అబ్రహాముకి. దేవుడు ఎప్పుడైతే అబ్రహాము గారిని ఎన్నుకోవడం మొదలు పెట్టారో, ఇంకా అర్థం కావాలంటే మీకు, అప్పటి నుండి అబ్రహాము గారి జీవితంలో దెబ్బ మీద దెబ్బ తగులుతూనే వచ్చింది. ఇష్మాయేలు దూరం అయిపోయాడండి. ఇష్మాయేలు దూరం అయిపోయాడు. మొట్టమొదటిగా అండి, డాడీ అనే పేరుని అబ్రహాము గారు ఎన్నది ఎవరి నోటి నుండి తెలుసండి? ఇష్మాయేలు నోటి నుండే. ఎంతైనా అబ్రహాం బిడ్డే కదండి, అబ్రహాం కుమారుడే కదా. డాడీ అనే పదం 20 ఏళ్ళకు 25 ఏళ్ళకు 35 ఏళ్ళకు డాడీ అనే పదాన్ని అబ్రహాం గారు 100 ఏళ్ళకి విన్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అప్పటికి తాత ముత్తాత అయిపోవాలి ఎవరు, అప్పటికి మనవలు మునుమనవలు వచ్చేయాలి. కానీ ఆ టైంలో డాడీ అనే పదాన్ని ఇష్మాయేలు నోటి నుండి అన్నాడండి. కానీ ఇష్మాయేలు ఏమైపోయాడు?
దూరం అయిపోయాడు. మరి కొంతకాలానికి సుమారు 100 ఏళ్ల వయసుకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకు 14 ఏళ్ల వయసు వచ్చిందండి. ఇస్మాయిల్ను వదిలేసేసరికి ఇస్మాయిల్ వయసు ఎంత అంటే 14 ఏళ్ళే. మరలా ఇస్సాకు 14 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మరలా దేవుడు ఏమన్నాడు మీకు తెలిసింది. దేవుడు ఏమన్నాడు? బలిచ్చేయమన్నాడు. ఏమంటే ఇన్ని జరిగితే ఎవరైనా దేవుని పట్టుకుంటారు చెప్పండి? పట్టుకుంటారా? అడిగింది ఇవ్వకపోతేనే దేవుని వదిలేసేటువంటి పరిస్థితి ఈరోజు. కానీ ఇన్ని జరుగునాయి. అన్న చనిపోయాడు, తండ్రి చనిపోయాడు, ఏమండి ఇష్మాయేలు దూరం అయిపోయాడు. ఇస్సాకుని దేవుడు బలిమ్మన్నాడు. కల వచ్చింది. మనం మంచి కళ్ళే తీసుకుంటే చెడ్డ కళ తీసుకోమను. కళ్ళలో మనకి బంగారం వచ్చింది అనుకోండి, అయిపోయి మంచి కళ వచ్చేసిందని అనుకుంటాం మనం. ఎవరి కళది? బంగారం వచ్చేస్తే ఎవరి కళది? దేవుడిచ్చిన కళ. అలా కాకుండా మీ కొడుకునో మీ కూతురుని బలిచ్చేమని కళ వచ్చింది అనుకోండి, ఎవరి మీద గింటేస్తావు? అప్పుడు ఎవరి మీద గింటేస్తావు? పాస్టర్ గారు కిడికాలు వచ్చిందండి. ఏంటమ్మా కిడికాల? మా ఇలాగండి. అబ్రహాం గారు అలా అనుకోలేదు ప్రియులరా. మన స్వభావం అలా ఉంటుంది. తీసుకోవడం మనకు అలవాటు, కానీ దేవునికి మనం ఏమి ఇవ్వడానికి ఇష్టపడం. మనం సమయాన్ని కానీ, ధనాన్ని కానీ, శక్తిని కానీ, బలాన్ని కానీ మనం ఇవ్వడానికి ఇష్టపడం. కల్లో నీ కుమారుని ఇచ్చేయని దేవుడు చెప్తే ఏమాత్రం సందేహించకుండా ఇన్ని దెబ్బలు తగిలినా సరే అండి, కొడుకును కూడా బలిచ్చేయడానికి ఏమాత్రం సందేహించలేదండి అబ్రహాం గారు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? అంటే కొడుకును కూడా బలి ఇవ్వడానికి అసలు ఏమాత్రం సందేహించలేదండి. అలా బలిపీఠం మీద అలా పెట్టాడండి. అలా పెట్టాడు. నరికేద్దామని అలా గొడ్డలిత్తాడండి, కత్తి అలాగా. దేవుడు అప్పుడు అబ్రహమా ఆగు. ఇన్ని జరిగినా కూడా అబ్రహాం గారు ఎక్కడ కూడా దేవుణ్ణి విడవలేదు. అబ్రహాం గారి యొక్క విశ్వాసానికి మన విశ్వాసానికి తేడా ఏంటంటే అండి, మనం ఇల్లు ప్రభువా వస్తాం. అబ్రహాం గారు ఇల్లు వదులుకుని వచ్చాడు. స్తోత్రం చేద్దాం. మనం ఉద్యోగ ప్రభువా, అది ప్రభువా, ఇది ప్రభువా అని వస్తాం మనం. కానీ అబ్రహాం గారు ఆస్తిని వదులుకున్నాడు, అంతస్తుని వదులుకున్నాడు, పేరును వదులుకున్నాడు. దేవుని నిమిత్తము సంస్థాన్ని పెంటగా ఎంచుకున్నాడు. ఎవరు? అబ్రహాం గారు. నేను ఏమంటానంటే అండి, ఇంతకాలం ఏదో అయిపోయిందండి, ఎక్కడి నుండి అయినా దయచేసి దేవుణ్ణి అడగడానికి తొందరపడకండి. ఇంతకాలం నాకు ఇచ్చావు ప్రభువా, ఇప్పుడు నేను నీకు సజీవ యాగముగా సమర్పించుకుంటున్నానని మీరు ప్రార్థించగలిగితే అప్పుడు ప్రారంభమవుతాయి మీ జీవితంలో అసలు సిస్సలైన దీవెనలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు నష్టపోవడానికి ఇష్టపడాలి. క్రైస్తవుడు దీవింపబడాలంటే నష్టపోవటానికి ఏమవ్వాలి? ఇష్టపడాలి. నష్టపోవడానికి ఇష్టపడే వాళ్ళు ఎవ్వరు లేరండి. ఇప్పుడు అన్నీ జరిగిపోవాలి. అన్నీ జరిగిపోయి ఇప్పుడు జరగలేదు అనుకోండి, ఎవరు బుక్ అయిపోతారు తెలుసా? పాస్టర్ గారు బుక్ అయిపోతారు. ఏమంటే మా పాస్టర్ గారు ఎన్నాళ్ళు చేస్తే, ప్రార్థన చేస్తే అన్నీ జరిగి, కానీ ఈ మధ్యన జరగలేదండి. లోపం పాస్టర్ గారులు కాదండి, ఎవరిలో ఉంది లోపం? మనలోనే ఉంది. అయితే ఇన్ని జరిగినప్పుడు అబ్రహాం గారు దేవుని వదలలేదు కదండి. ఎందుకంటే అబ్రహాం గారిది విశ్వాసం ప్రియులరా, నమ్మకం కాదు, విశ్వాసం. మనం నమ్మకస్తులుగా ఉండకూడదు, విశ్వాసులుగా ఉండాలి. ఒకసారి ఈ మాట మనం అర్థం కావాలంటే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడొక్కడని నువ్వు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిది. ఇక్కడ నమ్మకం కోసం చెప్తున్నాడు. దేవుడు ఉన్నాడు నమ్ముచున్నావు నీవు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం నమ్మితే వణకం, దేవుణ్ణి వణికెంతాం. కానీ దయ్యాలు కూడా ఎవరు నమ్ముతున్నాయంట? దేవుడు నమ్ముతున్నాయంట. అవి నమ్మి ఏం చేస్తున్నాయంట? వణుకుతున్నాయి. అయితే ఇక్కడ దయ్యాలకి నమ్మకం ఉంది, మనకేముంది? నమ్మకం ఉంది. దేవుడు కోరుకుంటుంది నమ్మకాన్ని కాదు, దేవుడు కోరుకుంటుంది ఏంటి అనేది 20వ వచనంలో ఉంటుంది. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవులకు కావాల్సింది నమ్మకం కాదు ప్రియులారా, క్రైస్తవులకు కావాల్సింది విశ్వాసం. మీరు అనొచ్చు, ఏంటండి నమ్మకానికి విశ్వాసానికి అంత తేడా ఉందా?
నమ్మకానికి విశ్వాసానికి అంత తేడా ఉందా? అబ్రహాం నమ్మకస్తులకు తండ్రి కాదు, విశ్వాసులకు తండ్రి. ముందు దేవుడు నమ్మాలి, సెకండ్ విశ్వాసులుగా మనము పరిపూర్ణం అవ్వాలి. ఎంతసేపు నమ్మకస్తులుగా నమ్మిన వారిగానే ఉండకూడదు. మనం ఎలా మారాలి? విశ్వాసులుగా మారాలి. చెప్తాను, ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. సుమారు 1880 సంవత్సరం అండి, 1880 సంవత్సరంలో చార్లెస్ బ్లెండర్ అనే ఒక ఆయన ఉండేవాడు అండి. చార్లెస్ బ్లెండర్ అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన కొన్ని విచిత్రకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పనులు చేస్తుండేవాడు అండి. ఆయన అందులో ముఖ్యంగా మీకు అర్థం కావాలంటే ఆయన ఎలాంటి పనులు చేసేవాడు అంటే అండి, ఒక 10 అంతస్తుల బిల్డింగ్ అండి, 10 అంతస్తుల బిల్డింగ్ ఒకటి, ఇంకో 10 అంతస్తుల బిల్డింగ్ ఒకటి తీసుకునేవాడు. ఆ 2 బిల్డింగ్లకి మధ్య ఒక తాడు, మనం బట్టలు ఆరేసుకుంటాం చూసారా, అలాంటి ఒక తాడు కట్టేవాడు. తాడు కట్టి అక్కడి నుండి ఇక్కడికి, ఎక్కడి నుండి అక్కడికి ఏ సపోర్టు లేకుండా 10 అంతస్తుల బిల్డింగ్ మీద ఆ తాడు మీద, అటు ఆ బిల్డింగ్ మీద నుండి ఈ బిల్డింగ్ మీదకి, ఈ బిల్డింగ్ మీద నుండి ఆ బిల్డింగ్ మీదకి ఆ తాడు మీద నడుస్తా ప్రపంచంలోనే మంచి పేరుని సంపాదించుకున్నాడు అండి. ఆయన పేరే చార్లెస్ బ్లెండర్. మనకు అసలు డాబా ఎక్కి మనకి ఆ పెట్టగోడ దగ్గర ఇలా ఉంగితేనే మనకి భయం, ఎందుకు పెట్టగోడ ఏమన్నా కూలిపోద్దేమో అని. కానీ ఈయన 10 అంతస్తుల బిల్డింగ్, అదో 10 అంతస్తుల బిల్డింగ్ మధ్యలో తాడు కట్టేవాడు, దాని మీద అటు వెళ్ళిపోయేవాడు, ఇటు వెళ్ళిపోయాడు. అర్థమవుతుంది నా మాటలు? అర్థమవుతున్నాయా? అర్థమైతే ఒకసారి స్తోత్రం చెప్పండి. అటు వెళ్ళిపోయాడు, ఇటు వెళ్ళిపోయాడు, అటు వెళ్ళిపోయాడు, ఇటు వెళ్ళిపోయాడు. ఒకరోజు మన ప్రపంచంలో అనుకుంటా అత్యంత పెద్ద జలపాతం ఏంటి అంటే నయాగరా ఫాల్స్. చదువుకున్నటువంటి వారికి తెలిసేది. అత్యంత పెద్ద జలపాతం ఏదైనా ఉందంటే నయాగరా ఫాల్స్. ఒకరోజు ఈ యొక్క చార్లెస్ బ్లెండర్ అనేటువంటి ఆయన ఆ నయాగరా జల ఫాల్స్ దగ్గర, ఆ యొక్క జలపాతం దగ్గర ఒక ఈవెంట్ని కండక్ట్ చేశాడండి. ఒక ఈవెంట్ని కండక్ట్ చేశాడు. ఏంటి ఆ ఈవెంట్ అంటే, ఆ జలపాతాలు అంత చాలా పెద్దవి, అవి చాలా పెద్దవి. ఆ జలపాతాల యొక్క మనం ఎక్కగలిగితే మన మారేడుమిల్లి అవన్నీ కూడా చాలా చిన్నవి. ఆ యొక్క జలపాతాల యొక్క ఆ వ్యక్తి మనము అసలు భూమి మీద ఉన్నామా లేదా ఆకాశం పైన ఉన్నామా అనేది కూడా మనకు అర్థం కానంత ఎత్తులో ఉంటాయి ప్రియులర్. అవి అంత ఎత్తులో ఉంటాయి. ఎందుకంటే నాకు విజువల్స్ చూపించడానికి వీల్లేదు కనుక మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంత అంత పెద్దవి. ఈయన ఏం చేశాడంటే ఒక ఈవెంట్ని కండక్ట్ చేశాడు. దానికి లక్షల మంది వచ్చారండి, లక్షల మంది చూడడానికి వచ్చారు. ఈవెంట్ ఏంటంటే జలపాతం యువతల ఒక తోడు, ఇక్కడ నుండి జలపాతం అవతలకి ఒక తోడు కట్టాడండి. జలపాతం యువతల నుండి జలపాతము అవతలకు ఒక తోడు కట్టాడు. అక్కడ పడ్డాడంటే ఇక మనిషి అడ్రస్ ఉన్నాడండి. అంత ఎత్తు, అంత భయంకరమైనటువంటి జలపాతాలు అవి. ఆ రోజు ఎంతమంది ఆ యొక్క ఈవెంట్ చూడడానికి అటెండ్ అయ్యారంటే, అక్కడ వచ్చినటువంటి ఆ ప్రజల శబ్దానికి ఆ జలపాతముల శబ్దమే మోగబోయింది ప్రియులరా. అంతమంది కిక్కిరిసిపోయేటట్టుగా వచ్చే జనం. ఎందుకంటే ఏమవుతాదో కట్టాడండి. తాడు యువతలు అవతల కట్టాడండి. కట్టిన తర్వాత అందరం చూసాడండి. అందరం చూసి హాయ్ హౌ ఆర్ యూ అన్నాడు అందరినీ. ఐఎమ్ ఫైన్ అని అందరూ చెప్పారు. అయితే ఇప్పుడు నేను యువతల నుండి అవతలకి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్తానా వెళ్ళనా అని అడిగాడండి. అక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగాడు. నేను ఈ తాడు మీద నుండి యువతల నుండి అవతలకి వెళ్తాను, మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదు అన్నారు. అందరూ అబ్బే మీరు చేస్తే నమ్మకపోవడం ఏంటండి బాబు, మీరు ఇప్పటికే పెద్ద చాలా చేశారు, ఇది మీకు పెద్ద లెక్క, ఖచ్చితంగా మీరు చేస్తారు అన్నాడండి. యువతల నుండి అవతలకే వెళ్ళిపోయాడు. ఆ తాడు మీద కిందగా చూస్తే లోతైన జలపాతం. తాడు మీద యువతల నుండి అవతలకి వెళ్ళిపోయాడు. అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఈ తాడు మీద ఏ సపోర్ట్ లేకుండా ఈ తాడు మీద యువతల నుండి అవతలకి వెళ్తాను. అయితే ఇప్పుడు నేను ఎలా వెళ్తానంటే పిల్టీ మొగ్గలు వేసుకుంటా వెళ్తాను. మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదు అన్నారట. అబ్బే మేము నమ్మకపోవడం ఏంటండి, ఎందుకంటే పోయేది మీరే కదా, పోయేది ఎవరు, మేము నమ్మకపోయేదండి, నెల్లండి అని చెప్పేసి అంటే ఇందాక నడుచుకుంటూ వచ్చినట్టు ఇప్పుడు పిల్టీ మొగ్గలు వేసుకుంటూ వెళ్ళాడు బ్రిల్లర్. యూట్యూబ్లో ఉంటాయి వీడియోస్ అన్ని. అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అన్నాడు, నేను మరలా యువతల నుండి అవతలకి వెళ్తాను. ఈసారి ఎలా వెళ్తానంటే, ఈసారి మధ్యలోకి వెళ్ళిన తర్వాత నేను
ఒక చేత్తో గ్యాస్ స్టవ్ పట్టుకెళ్తాను, ఇంకో చేత్తో కోడిగుడ్డు పట్టుకెళ్తాను, ఆ మధ్యలో నేను గ్యాస్ స్టవ్ మీద కోడిగుడ్డు వేస్తాను. ఇప్పుడు మీరు నమ్ముతున్నారా నమ్మరా అని అడిగాడండి. సమాధానం ఏంటి? సమాధానం ఏంటి? నమ్ముతున్నాం, మీరు చేయగలరు, మీరు చేశారు, మీరు చేస్తారు అన్నాడు. ఇప్పుడు ఏం చేశారంటే మనవాడు వెళ్ళాడు, ఒక చేత్తోనేమో ఏంటది స్టవ్ పట్టుకెళ్ళిన తర్వాత మధ్యలోకి వెళ్ళాడు, ఆ బల్ల అలబెట్టాడు, అట్టేసాడు, అవతకి వెళ్ళిపోయాడు. మళ్ళీ అన్నాడు, ఈసారి కళ్ళు మూసుకుని వెళ్తానా అని అడిగాడండి. ఈసారి కళ్ళు మూసుకుని వెళ్తాను, నేను వెళ్ళగలనా? అందరూ వెళ్తారు అన్నాడు. కళ్ళు మూసుకుని అవుతున్నా అవతకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అందరిని చూశారు కదండి, అందరూ అన్నీ చూశారు కదండి. ఇప్పుడు అడిగాడు, ఇన్ని చూశారు కదా, ఇన్ని లక్షల మందిలో నుండి ఎవ్వడో ఒక్కడు వచ్చి నా భుజం ఎక్కండి, నేను ఎవరితో నా అవతలకి తీసుకెళ్తాను అన్నాడండి. అప్పుడు అన్నాడు, మీరు నన్ను నమ్మారు కానీ నన్ను విశ్వసించలేదు అన్నాడు. అర్థమైతే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్తాం. ఇంకెక్కడికి చెప్తాం? ఒక్కడు కూడా రాలేదండి, ఒక్కడు కూడా రాలేదు. అప్పుడు కోడిగుడ్డు అట్టేడు చూశారు, కొళ్ళు మూసుకుని వెళ్ళడం చూశారు, పిల్టి మొక్కలు వేసుకుంటే వెళ్ళడం చూశారు, పరిగెత్తడం చూశారు, అన్నీ చూశారు, ఒక్కడు కూడా ముందుకు రాలేదు. అప్పుడు అన్నాడు, మీరు నన్ను నమ్మారు కానీ మీరు ఏం చేయలేదు. నన్ను ఇస్తే నమ్ముతాను అనేది నమ్మకము, ఇస్తే దేవుడు అనేది నమ్మకము, ఇస్తే దేవుడు అనేది నమ్మకము, ఇవ్వకపోయినా దేవుడు అనేది విశ్వాసము. 2 చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇస్తే దేవుడు నమ్మకం, ఇవ్వకపోయినా దేవుడే విశ్వాసం. షడ్రక్ మెషక్ అబేద్నెగో ఏమన్నారు? రక్షించినను రక్షింపకపోయినను విశ్వాసం. ఈరోజు క్రైస్తవులు నమ్మకస్తులుగా ఉన్నారు తప్ప విశ్వాసులుగా లేరు ప్రియులారా. ఎంతసేపు ఇవ్వాలి ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి, ఇలా ఇచ్చుకుంటా దేవుడు అలవాటు చేసుకుంటూ వెళ్తే ఒక రోజు నువ్వే నీ ప్రాణాన్ని దేవుడికి త్యాగం చేయాల్సినటువంటి కాలం సమీపిస్తుంది ప్రియులారా. అప్పుడు మనం మన ప్రాణాన్ని దేవుడికి ఇవ్వగలమంటారా? సమయాన్ని ఇవ్వలేని మనము, మన టైంని, మన ధనాన్ని, మన బలాన్ని, మన శక్తిని మనం దేవునికి ఇవ్వలేని మనము రేపొద్దున ప్రాణం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 1 గంట 2 గంటలు మన మోకాళ్ళ మీద ప్రార్థించలేని మనం ప్రాణం ఇచ్చేస్తామా? నమ్మాలా అది మనము? క్రైస్తవ్యం ఎలా ఉందండి ప్రియులారా? అసలు ఆనాడు అపోస్తలుల యొక్క భక్తి జీవిత సాధనానికి మన భక్తి జీవిత సాధన చూస్తే అసలు ఏ పొంతనా లేదు. అపోస్తలులు ఎవ్వరు కూడా ఎప్పుడు సంతోషంగా బ్రతికిన సందర్భాలు లేవండి. వారు మహా అయితే క్రీస్తుని బట్టి సంతోషించారేమో కానీ వారి ఆస్తి పాస్తులను బట్టి దేన్ని బట్టి వారు సంతోషించినటువంటి దాఖలాలు ఏవి లేవు. అందుకే అపోస్తలుని పౌలు అంటాడు కదా, జాగరములతోను ఉపవాసములతోను దిగంబరత్వమును చెరసాలలో ఉంటే కొనడాలతో దెబ్బలు తింటిని, ఇవన్నీ చెప్పాడు. నిజమైన భక్తుడు ఎప్పుడు కూడా శ్రమలు అనుభవిస్తూనే తమ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తుంటాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం. అయితే అబ్రహాము గారిని దేవుడు అనేక విధములైనటువంటి కీడులు అబ్రహాము గారి జీవితం జరిగాయి. ఇన్ని జరిగితే మనం దేవుడిని నమ్ముతామా వదిలేస్తాం? చెప్పండి, మీరు నమ్ముతామా వదిలేస్తామా? ఏం చేస్తాం? మీరు సమాధానం ఇవ్వండి. ముందుకు వెళ్ళిపోతాం. ఏం చేస్తాం? మనం ఖచ్చితంగా వదిలేస్తాం. అన్న చనిపోయినప్పుడు వదిలేస్తాం, వదలేదు అబ్రహాము గారు. తండ్రి చనిపోయినప్పుడు వదిలేస్తాం, వదలేదు అబ్రహాము గారు. అంటే ఇష్మాయేలు దూరం అయిపోయినప్పుడు, ఏంటి ప్రభువా నువ్వు అసలు ఏంటి, నీ కోసం దేశాలు వదిలేసి, నా ఆస్తిని వదిలేసి, సంతానం వదిలేసి వస్తే పుట్టినోడికి కూడా నా దగ్గర ఉంచకుండా ఇలాంటి గొడవలను కూడా నువ్వు సాల్వ్ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నావా అని మనం దేవుని దూషిస్తాం. దూషించలేదు అబ్రహాం గారు. ఇస్సాకును బలివ్వమంటే నువ్వు దేవుడువా మూర్ఖుడువా అని దేవుడిని అడగలేదండి, బలివ్వడానికి సిద్ధపడిపోయాడండి. అలా చూసుకుంటే ప్రియులరా, అబ్రహాము గారు దేవుని కోసం అన్నిటిని వదులుకున్నాడండి. ఈరోజు క్రైస్తవం ఎలా ఉందంటే అన్నిటి కోసం దేవుని కూడా వదులుకుంటుంది. ఎంత తేడా వచ్చింది చూసారా? అబ్రహాం గారు దేవుడి కోసం సమస్తాన్ని వదులుకున్నాడు. ఈరోజు క్రైస్తవం ఎలా ఉంది తెలుసా? అన్నిటి కోసం ఎవరిని వదిలేసుకుంటుంది అవసరమైతే. ఓ మాట మీరు చదవని ప్రియులారా, సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాం గారు దేవునికి స్నేహితుడని మనందరికీ తెలుసు. అబ్రహాం గారు దేవునికి స్నేహితుడు మనందరికీ తెలుసు. అసలు ఎందుకు స్నేహితుడు చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనము.
నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలు అట్టి వారు దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంటండి? ఎలా ఉంటాడంట? విడువక ప్రేమించును. దుర్దశలు అట్టి వాడు సహోదరునిగా నుండును. అబ్రహాము గారు దేవునికి ఎందుకు స్నేహితుడు అయ్యాడంటే, అబ్రహాము గారి జీవితంలో ఏది జరిగినా అబ్రహాము గారు ఎవరిని విడవలేదు. చెప్పాలి మీరు, ఎవరిని విడవలేదు? దేవుణ్ణి విడవలేదు. మీరు చెప్పండి, అన్న చనిపోతే వదిలేడు దేవుణ్ణి? తండ్రి చనిపోతే వదిలేడు దేవుణ్ణి? లోతు కూడా దూరం అయిపోయాడు. ఒకనొక సందర్భంలో లోతు కూడా ఏమైపోయాడు? వదిలేడా? కొడుకుని బలి ఇవ్వమంటే వదిలేడా? కొడుకుని బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు తప్ప కొడుకుని బలి ఇవ్వమంటున్నావేంటి దేవుడు అని దేవుడు నాతో అబ్రహాము గారు ఎప్పుడు అనలేదండి. అందుకే అబ్రహాము గారు దేవునికి ఏమయ్యాడు? స్నేహితుడయ్యాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా అబ్రహాము గారు దేవుణ్ణి వదలలేదు. కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో అబ్రహాము గారు దేవునికి స్నేహితుడు అనే బిరుదును సంపాదించుకోగలిగాడండి. అందుకే అబ్రహాము గారికి దేవుడు చాలా ఆస్తి ఐశ్వర్యాలన్నీ ఇచ్చాడండి. పోగొట్టుకున్న దానికంటే అనేక విధములైనటువంటి ఆశీర్వాదాలను అబ్రహాము గారికి ఇచ్చాడు. అదే సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని మీకు చెప్తానండి. అబ్రహాము గారికి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే అండి, బైబిల్లో ఎవరికి ఇవ్వలేనంత ప్రాధాన్యత ఒక్క అబ్రహాము గారికి మాత్రమే ఇచ్చాడండి. ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఒకసారి ముగిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుడు అసలు కొత్త నిబంధన అంటూ ప్రారంభమైతే నా స్నేహితుడైన అబ్రహాము పేరుతోనే ప్రారంభం అవ్వాలనుకున్నాడండి. గట్టిగా స్తోత్రం చెప్తాం. అప్పటికి ఎవరో ఆదాము ఉన్నాడు కదా, ఆదాము ఉన్నాడు, తర్వాత చాలా మంది భక్తులు ఉన్నారు అప్పటికే. కానీ కొత్త నిబంధన ప్రారంభం అవ్వాలంటే, న్యూ టెస్టిమెంట్ ప్రారంభం అవ్వాలంటే స్టార్టింగ్లో ఎవరి పేరు ఉండాలి? నా స్నేహితుడి పేరు ఉండాలి. అందుకే చూడండి, అక్కడ చదవండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడగు, ఎందుకు ఇట్టాడు అక్కడ అబ్రహాం గారి పేరు? ఎంతమంది లేరు భక్తులు? ఎంతమంది భక్తులు లేరు? ఆదాం పేరు పెట్టాడా అక్కడ? హేబేలు పేరు పెట్టాడా? కయ్యూని పేరు పెట్టాడా? నోవాహు పేరు పెట్టాడా? ఒక అబ్రహాము గారి పేరు ఎందుకు పెట్టాడంటే, అబ్రహాము యొక్క విశ్వాసం ఎలాంటిదంటే విశ్వపు అంచులు దాటేసినంత విశ్వాసం. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే ఒక నూతన నిబంధన ప్రారంభం అవ్వాలంటే నా ఫ్రెండ్ పేరుతోటే ప్రారంభం అవ్వాలనుకున్నాడండి దేవుడు. ప్రియులారా, దయచేసి గమనించండి. ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. నిజానికి మీకు ఇంకా అర్థం కావాలంటే ఈ భాగం అంతా పొద్దున్న చెప్పి రెండవ భాగం ఇప్పుడు చెప్పాలి. అసలు సందేశంలో సగం అయ్యింది. ఇప్పటికి సందేశాలు ఎంత అయింది? సగం అయ్యింది. అబ్రహాము గారి దేవునికి స్నేహితుడు అక్కడ దాకా వచ్చింది. అసలు రెండవ భాగం ఏంటంటే, స్నేహితుడైన అబ్రహాము గారికి దేవుడు ఏం చేశాడనేది రెండవ భాగం. కానీ ఇక్కడతోటి నేను ముగించాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు విన్న దాన్ని బట్టి నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, మనము ఎలా ఉండాలంటే నమ్మకము కలిగిన వారుగా కాదు, మనము విశ్వాసులంగా మనము ఉండాలి. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. దయ్యాలు నమ్మినప్పుడు మనం నమ్మినప్పుడు అది పెద్ద గొప్ప ఏమీ కాదు. దేవునికి కావాల్సిన నమ్మకస్తులు కాదు. ఎవరు కావాలి? విశ్వాసులు కావాలి. అంటే జరిగినా జరగకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ భక్తిని మనం అలవాటు చేసుకోవాలి ప్రియులారా. అందుకే నేను అంటున్నాను కదా, క్రైస్తవులు అయిన మనం ఎలా ఉండాలంటే శోధనలకు, ఇబ్బందులకు, ఇరుకులకు మనం భయపడే వారికి ఉండకూడదు. మనల్ని చూస్తే సమస్య భయపడాలి. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మనము సమస్యలకు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటికీ మనం భయపడే వారికి ఉండకూడదు పిల్లరా. మనమే సమస్యను భయపెట్టే వారిగా మనము ఉండాలి. నిజంగా అబ్రహాం గారి జీవితంలో ఏది జరిగినా, ఎందుకు మా నాన్నగారు చనిపోయినప్పుడు నేనే అన్నాను, దేవుడు ఏం చేశాడని. నాన్నగారు చనిపోయినప్పుడు, నేను ఎంతో తరగతి చదువుతున్నప్పుడు మా నాన్నగారు చనిపోయినప్పుడు నేనే అన్నాను. మేమే అనుకున్నాం, ఎంత సేవ చేశారు, ఎంత సేవ చేశారు. దేవుడు ఏం చేశాడని.
ఇంకా ఒక్కరు వెళ్ళిపోతేనే అంత మాట అన్నామే. నిజం, ఒకసారి ఆలోచించండి, మనస్ఫూర్తిగా ఆలోచించండి. అబ్రహాము దేవునికి స్నేహితుడు అయ్యాడంటే ఉత్తుపుణ్యాన్ని అయిపోలేదు ప్రియులారా. ఎన్నో త్యాగాలు చేశారండి అబ్రహాము గారు, ఎన్నో త్యాగాలు చేశారంటే. ఏం చేస్తున్నాం ప్రియులు, మనం భక్తులు అనుకుంటున్నాం అంటే, కానీ ఏ భక్తి ఉంది మన దగ్గర? ఏ మాత్రం భక్తి ఉంది? ఒకసారి అబ్రహాము గారి భక్తిని, మన భక్తిని ఒక తూకంలో వేస్తే అసలు మన భక్తి ఆయనతో ఏమైనా ఉందంటారా? అందుకే ప్రియులారా, ఈరోజు నేను మీకు చెప్పదలిచిన విషయం ఏంటంటే, క్రైస్తవులమైన మనము నష్టపోవడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఏం చేయాలి? నష్టపోవడానికి ఇష్టపడాలి. అపోస్తలుడైన పౌలు అదే అన్నాడు, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే అది కావాలి అంత్యకాలంలో. ఇంకా ఏంటండి, ఏమై ఇప్పుడు వచ్చిన దేవుని ఏం అడగలేదండి, ఇప్పటికి వచ్చిన దేవుని ఏం అడగలేదు. అడగకపోతే కూడా అవ్వదు నాకు. అప్పులు తీర్చిన అడగను, ఇల్లు ప్రభు అని అడగను, అదే నాకు అసలు ఉండదు అలాగా. నేను ఒకటే అనుకుంటాను ప్రియులారా, చెప్పకపోవడమే. దేవుడు నన్ను ఏ క్షణాన్న, ఎక్కడ, ఎప్పుడు, ఎలా పిలిచినా నేను ఈ భూమి మీద కన్ను మూసి పరలోకంలో దేవునితో కలిసి సింహాసనం మీద కూర్చోవాలని మాత్రమే కోరుకుంటాను. గట్టిగా స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమి మీద ఏది సంపాదించినా ఏమున్నా ఏమీ లేదు ప్రియులారా. ఈరోజు ఉంటే రేపు ఉండడం, ఇదేంటే ఇది కాదు జీవితం, ఇది కాదు మనకు కావాల్సింది. మీకోసం దేవుడు నిర్మిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచం. ఆకలి, దప్పికలు, వేదన, బాధ, కన్నీళ్లు, దుఃఖము, ఆలోచన, ఆందోళన లేనటువంటి ఒక అద్భుతమైన ప్రపంచం. దాన్ని నిర్మిస్తున్నాడు దేవుడు. అది సంపాదించుకోవాలంటే ఇక్కడ సమస్తాన్ని పెంటతో సమానంగా మనము ఏం చేయాలి? ఎంచుకోవాలి. ఇప్పటి నుండి నేను చెప్తున్నాను, నష్టపోవడానికి ఇష్టపడండి. స్తోత్రం చెప్తాం. ఏం చేయాలి? మనము నష్టపోవడానికి దేవుని కోసం ఇష్టపడదు. ఎవరినైనా వదులుకోండి, దేన్నైనా వదులుకోండి, ఏదైనా తెగించండి. ఇంకా దేవుడు ఏది ఇస్తే తీసుకుంటాం. దేవుడు ఇవ్వాలి. రోగానికి భయపడదాం మనము. అప్పులకు భయపడదామా? ఎవడు తిట్టాడు భయపడదామా? దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎలా చూడాలనుకున్నాడంటే, సింహాల్లో చూడాలనుకున్నాడు. నీతిమంతుడు సింహం వల్ల ఎలా ఉంటాడంట? ధైర్యంగానే ఉంటాడు. అబ్రహాం ఎక్కడైనా వెనక తగ్గాడా? ఎక్కడా వెనక తగ్గలేదండి. అది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇచ్చిన ఇవ్వకపోయినా దేవుడే. దేవుడిని ఎప్పుడు వదలకండి పిల్లలు, ఎప్పుడు వదలకండి. ప్రాణం ఇచ్చిన దేవుని కోసం అవసరమైతే మనం ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధపడాలండి. అది భక్తి అంటే. ఏది ఎవడో వచ్చి దేవుని నమ్ముకున్నావు కాబట్టి నీ ప్రాణాన్ని తీసేస్తానంటే ఎంతమందికి నిలబడేది? అది ప్రార్థించాలి మనం. నేను అదే ప్రార్థిస్తాను. నేను ప్రార్థించేది అది. ఒకవేళ నీ కోసం చావవలసి వస్తే ఆ రోజు వెనక్కి తగ్గకుండా నీ కోసం నా గొంతు ఇచ్చేటువంటి ధైర్యాన్ని నాకు ప్రసాదించే ప్రభువుని ప్రార్థిస్తాను. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒక రోజు నీ కోసం నేను చావాల్సి వస్తే ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ఆనాడు అపోస్తలులు నీ కోసం ఎలాగైతే సజీవ యాగంగా తమ జీవితాలు నీకు సమర్పించుకున్నారు, అదే జీవితాన్ని నాకు ఇవ్వు ప్రభువుని ప్రార్థిస్తాను. రెండో ప్రార్థన ఏంటంటే, ఈ క్షణాన్ని కన్ను మూసిన నేను పరలోక రాజ్యానికి రావాలి. ఇది మీకు ఒక ఆశీర్వాదాలు రావాలంటే, దీవెనలు రావాలని ఒక చిన్న ఫార్ములా చెప్పేసి ముగిస్తానండి. ఒక్కటి ఆయన చెప్పాడు, నా రాజ్యమును నా నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు ఏవన్నీ నువ్వు అడిగిన ప్రతిదీ ఆయన చిత్తమైతే మీకు అనుగ్రహింపబడుతుంది. మీరేం చేయాలంట? ఆయన రాజ్యమును, ఆయన క్రైస్తవ్యానికి ఎక్కడి వరకు అర్థమైంది? ఆయన రాజ్యము, ఆయన నీతి. ఆ సెంటెన్స్ లో 2 పదాలే తీసుకుంటారు. మీకు విషయం తెలుసా? అంతకంటే ముందు ఒక పదాన్ని పెట్టాడు, నా. అంటే ముందు నన్ను వెతకండి, సెకండ్ నా రాజ్యాన్ని వెతకండి, థర్డ్ నా నీతిని వెతకండి. ఈ 3 వెతికితే సమస్త ప్రపంచము నీ అరికాళ్ళ కింద పెట్టాలనుకున్నాడు దేవుడు. స్తోత్రం చెప్దామా? మరి అడగము, దేవుని రాజ్యాన్ని అడగము, దేవుని నీతిని అడగము, దేవుణ్ణి మనము కోరుకోము. ఈ రోజు నుండి మీరు ఏం చేయాలంటే, మీరు ఏం కావాలో దేవుడికి తెలిసి మీరు అడిగింది ఇస్తాడంటే, ఇవ్వకుండా ఏమున్నాడండి? ఆయన కాబట్టి మనకి ఎవరు ఇవ్వాలండి? ఎవరిస్తా చెప్పండి? మన దేవుడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అండి. ఆయన ఏదైనా ఇస్తాడు, నువ్వు ఏదైనా ఇస్తాడు. ఎవరు ఇవ్వరేమో కానీ దేవుడు ఇస్తాడు. తగిన సమయం వద్దు, నువ్వు ఊహించిన దానికంటే గొప్పగా ఇస్తాడు. నువ్వేం చేయాలంటే
ప్రార్థిద్దామని మోకరించి కూరగాయలు లిస్ట్ చేసుకుని కూర్చోకూడదు. అది ప్రభు, ఇది ప్రభు, అది లేదు, ఇది లేదు, ఎన్ని దేవుడికి ఎంత చిరాకంటే ఆ ప్రార్థన. ఎవరో ఉన్నారు 100 రూపాయలు అప్పుకొచ్చాడు, వచ్చాడు, మళ్ళీ ఇచ్చాడు. మీకు చిరాకు వస్తుంది రాదా? దేవుడు కూడా అలాగే చాలా మంది ప్రార్థనలు చిరాకు పడుతున్నాడండి. చిరాకు తెప్పించి ప్రార్థన చేయొద్దు. మనం ప్రార్థించామంటే పరలోకపు పునాదులు కదిలింపబడాలి, ఆ ప్రార్థనకు ప్రతిఫలం రావాలి. స్తోత్రం చెప్తాం. అలా చెయ్యాలంటే మొదటగా అంటే దేవుని వెదకండి, 2 దేవుని రాజ్యాన్ని వెదకండి, 3 దేవుని నీతిని వెదకండి. కావాలో నీ తల్లి నీకు ఇవ్వలేకపోవచ్చేమో, నీ తండ్రి నీకు ఇవ్వలేకపోవచ్చేమో, భర్త ఇవ్వలేకపోవచ్చేమో, భార్య ఇవ్వలేకపోవచ్చేమో. తండ్రి కంటే, తల్లి కంటే, భార్య కంటే, భర్త కంటే, అందరికంటే ముందుగా ప్రేమించిన నీ ప్రేమికుడైన దేవుడు నువ్వు అడిగిన దానికంటే గొప్పది నీకు ఇస్తాడు. అబ్రహాము గారి జీవితంలో అదే చేశాడు. ఏది లేకుండా చేసిన దేవుడికి అబ్రహాము అన్నీ ఇచ్చాడు. అయితే నువ్వేం చేయాలంటే దేవుణ్ణి ఏం చేయకూడదు చెప్పాలి. ఒక్క మాట, దేవుని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. మేలైనా కీడైనా, లాభమైనా నష్టమైన, ఆరోగ్యమైన అనారోగ్యమైన, ప్రశంస అయినా నిందైనా, ఏదైనా సరే మనం ఎప్పుడు కూడా దేవుని మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. పాట పాడుకున్నాం, ముగించుకున్నాం. దేవునితో ఒక తీర్మానం మనం చేసుకుందాం. యేసయ్యా, ఎంతకాలం అది కావాలని అడిగాను ఆయన, ఎంతకాలం ఇది కావాలని అడిగాను, కానీ ఈరోజు నువ్వే కావాలని అడుగుతున్నాను. ఈరోజు నేను ఇది కావాలని అడుగుతున్నాను. ఎంతకాలం నీ దగ్గర అడుక్కునేవాడుగా మిగిలిపోయాను. ఎంతకాలం నీ దగ్గర అడుక్కునేవాడుగా మిగిలిపోయాను. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఎంతసేపు నీ దగ్గర నేను తీసుకోవాలనుకున్నాను. ఈరోజు నన్ను నేను సమర్పించుకోవాలనుకుంటున్నాను. నన్ను ఎన్నుకోను ఆయన అని ఆ రోజు అబ్రహాము గారి యొక్క జీవితంలో ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని కన్నీళ్ళైనా, ఎవరు వదిలినా సరే దేవుని వదులుకున్న అబ్రహాం ఎలాగైతే కొనసాగాడు, అయ్యా మాకు కూడా అలాగే కొనసాగి అంతము వరకు సహించే భాగ్యం మాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థిద్దామా? అందరు కళ్ళు మూసుకుంటూ ఒక చిన్న తీర్మానంతో ముగించేస్తాను నేను. ఎందుకంటే రేపు పొద్దున్న నాకు మరలా 3 ఆరాధనలు ఉన్నాయి. 3 మందిరాలు వాక్యం చెప్పాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, నేను సిద్ధపడాలి రేపు పొద్దున్నకి. అర్థమైందా? ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, రేపు పొద్దున్న నేను చెప్పాలి అనేది దేవుడు నాకు ఇవ్వాలి. సో టైం అవుతుంది కనుక కళ్ళు మూసుకోండి. యేసయ్యా, ఒక మాట, ఈ మాట అంటారు అందరూ అంటారా? యేసయ్యా, ఇన్నాళ్ళు ఇవేవో కావాలని అడిగాను, ఈరోజు నువ్వే కావాలని అడుగుతున్నావు. నువ్వు మా ఇంటికి వస్తావని అడగండి. దేవుడేం పరాయివాడు కాదు, మనవాడు ఆయన, మన తండ్రి ఆయన. యేసయ్యా, మా ఇంటికి వస్తావా? యేసయ్యా, నాతో ఉంటావా? యేసయ్యా, అయ్యా అబ్రహాము లాంటి విశ్వాసం నాకు ఇవ్వు నాయన. నిన్న జరిగిన ఎంతమంది మరణించిన ఏమి పోయినా సరే నిన్ను విడువని విశ్వాసం నాకు ఇవ్వు అని ఎంతమంది అడుగుతారో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా వారు అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. అడగండి. యేసయ్యా, నువ్వే కావాలి నాయన. దురవస్థలలో ఒంటరినై తుమికి ధూళిగా మారినను. అబ్రహాము గారి జీవితం ఒక రోజు ఒంటరైపోయింది. మరుపు రానిందను, మనస్సున మండేమంటారు. ఈరోజు నీ జీవితం అలాగుందేమో అడుగుదాం. దురవస్థలలో ఒంటరినై భూమికి ధూళిగా మారినను, దూరాన నీ ముఖ దర్శనము, దూరాన నీ ముఖ దర్శనము, ధృవతారగా నాలో
వెలగెను. ధృవతారగా నాలో వెలగెను. అతను నాతో కలిసి యేసయ్యా నా ప్రియా, ఇప్పుడు నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా, ఇప్పుడు నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా. నీవే కావాలి, నీ స్నేహం కావాలి, నీ తోడు కావాలి, నీ నీడ కావాలి. నీవు నాకుండగా లోకంలో ఏది రావట్లేదు నాయన. నీకోసం సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటాను నాయన. నీకోసం నేనే సజీవ యాగంగా నీకు అంకితమైపోతాడు అని ఒక తీర్మానాన్ని తీసుకుంటాను. అయ్యా, ఇన్నాళ్ళు దేన్నో వెతికాను, ఈ రోజు నిన్ను నీతిని వెతుకుతున్నాను, నేను నిన్ను వెతుకుతున్నాను, నీ రాజ్యాన్ని వెతుకుతున్నాను. నాకు ప్రసాదించి ప్రభువుని ప్రార్థిస్తున్నాను. దురవస్థలలో ఒంటరినై తుమికి ధూళిగా మారినను, దురవస్థలలో ఒంటరినై తుమికి ధూళిగా మారినను, దూరాన నీవుగా దర్శనము, దూరాన నీవుగా దర్శనము, ధృవతారగా నాలో వెలగెను, ధృవతారగా నాలో వెలగెను. యేసయ్యా నా ప్రియా, ఇప్పుడు నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా, మరపురాని నిందలలో మనసున మండే మంటలలో, మరపురాని నిందలలో మనసున మండే మంటలలో, మమతను చూపిన నీ సిలువను, మమతను చూపిన నీ సిలువను మరచిపోదు నాని రాకడను, మరచిపోదు నాని రాకడను. యేసయ్యా నా ప్రియా, ఇప్పుడు నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా, ప్రియుడా నిన్ను చూడాలని, వలనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియని వలనే మారాలని, ప్రియతమాన కాంక్ష తీరాలని, ప్రియతమాన కాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరినే, ప్రియమారనామది కోరినే. యేసయ్యా నా ప్రియా, ఇప్పుడు నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా, ఇప్పుడు నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా. మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, కళ్ళు మూసుకుందరు కూడా, యేసయ్యా నువ్వు కావాలి నాయనా, నీ రాజ్యం కావాలి. అయ్యా, ఎంతకాలం ఏదేదో కావాలనుకున్నాను నాయనా, కానీ ఈరోజు నువ్వు మా ఇంట్లోకి రా ప్రభువా. నిజంగా యేసయ్య ఉంటే మన జీవితం ఒక అద్భుతం ప్రియులారా. ఎందుకంటే ఎవరు శాశ్వతం కాదు, భార్య శాశ్వతం కాదు, భర్త శాశ్వతం కాదు, పిల్లలు శాశ్వతం కాదు, తల్లిదండ్రులు శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. ఎవరైనా సరే ఏదో రోజు నిన్ను వదిలే